బాబు మనం కూడా ఇలాంటి కార్ కొని ట్రావెల్స్ బిజినెస్ స్టార్ట్ చేద్దామా? ట్రావెల్స్? ఓ తప్పకుండా పెడదాం. నువ్వు ఆల్రెడీ పెట్టిన టైలరింగ్ యూనిట్, చిట్ ఫండ్ కంపెనీ సూపర్ సక్సెస్ కదా, దీన్ని ఓ పట్టు పడదాం. ఓకే, నేను సీరియస్ గానే అడుగుతున్నాను, తమాషా చేయకు. సరే ఆలోచిద్దాం. ముందు ఒక కార్ కొందామా? ఒక్కటి కాదు 5 కార్లు. ఆలోచన గొప్పగా ఉండాలి బాబు. వసుంధర ట్రావెల్స్ 5 ఏసీయే కదా మరి? అందులో ఒక టాక్సీ నువ్వు డ్రైవ్ చేస్తావా? చిచి, నేను ఆఫీస్ లో ఉంటాను. అకౌంట్స్ చూస్తాను, కస్టమర్ కాల్స్ అటెండ్ చేస్తాను, అప్పుడప్పుడు సర్ప్రైజ్ గా వెళ్తాను డ్రైవర్ ని చెక్ చేయడానికి. అందులో కార్లో నన్ను స్కూల్లో డ్రాప్ చేస్తారా? అదేం కుదరదు, నాకు కస్టమర్సే ముఖ్యం. నువ్వు ఎప్పట్లా మీ డాడీతోనే వెళ్ళు. ఏంటమ్మా 5 కార్లు ఉండగా నేను బైక్ మీద వెళ్ళాలా? నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఏడిపిస్తారు. చూడు, ఈ కార్లు కొన్నది ట్రావెల్స్ కి, బిజినెస్ బాగా డెవలప్ అవని, ఆ తర్వాత మన యూస్ కోసం మనం ఇంకో కారు కొనుక్కుందాం. ఓకే? వసు ఏదో ఆశపడి అడిగాడు, అట్లీస్ట్ వారంలో ఒక్కరోజైనా. కుదరదని చెప్పానా? అదే టైం కి కస్టమర్ ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి నేను ఏమని చెప్పాలి? అమ్మా, దిస్ ఇస్ అన్ఫేర్. నీ పద్ధతి ఏం బాలేదు వసు. ఏదో ఆశపడి అడిగాడు, అట్లీస్ట్ ఒక్కరోజైనా. ఒక్క బిడ్డ వాడికంటే ముఖ్యమా కస్టమర్స్? ఇలా చూడు బాబు, నాకు కస్టమర్సే ముఖ్యం, అప్పుడే బిజినెస్ డెవలప్ అవుతుంది. ఏం డ్రైవర్, నేను చెప్పింది కరెక్టే కదా? అదంతా కరెక్టే మేడం, కానీ లేని కార్ల కోసం మీరు ఇలా గొడవ పడడం అంత కరెక్ట్ గా లేదు. ఎక్కువ వాగుతున్నాడు, మన కంపెనీకి సెట్ అవ్వడు. అమ్మా, పెద్దమ్మ. అమ్మా, సారీ. హలో అక్క, మేము ఇంటికి వెళ్తున్నాం, ఇంకో 10 నిమిషాలు వెళ్ళిపోతాం. సరే రండి. గృహప్రవేశ ఇన్విటేషన్ ఇవ్వడానికి మన ఏరియాకే వచ్చారంట. ఇది మ్యూజికల్ చైర్. ఓ మ్యూజికల్ చైరా? ఇది సింగింగ్ కాంపిటీషన్. చాలా ఆపరా. ఏంటి విజయ్, ఇంకా టీవీ రిపేర్ చేయించలా? లేదు మామయ్య, రీప్లేస్మెంట్ అడిగాను. తాతయ్య, కస్టమర్ కేర్ లో పాపం డాడీని ఎవరు కేర్ చేయడం లేదు. ఓవర్ గా మాట్లాడకరా మామయ్య. నేను కన్సూమర్ కోర్టుకు వెళ్దామని అనుకుంటున్నాను. ఈ విషయానికి కోర్టు వరకు వెళ్తారా? మామయ్య, మన హక్కు కోసం మనం పోరాడి తీరాలి. 3 నెలలుగా హక్కు కోసం పోరాడుతూ ఉన్నాం. చివరిగా కలెక్టర్ ఆఫీస్ ముందు ఆత్మహత్య ప్రయత్నమే మిగిలింది. దానికంటే టీవీని తగలెట్టొచ్చుగా. అంతలోనే ఇవన్నీ ఎలా చేసావే? అది ఎప్పుడు ఇంతే కదా. ఈ చురుకుదనం చదువులో చూపించుంటే మీలాగా బ్యాంకులో ఆఫీసర్ ఉద్యోగం వచ్చుండేది. బజ్జీలు తీసుకోండి. తింటూనే ఉన్నానుగా. సిద్ధు, ఎరా, నువ్వైనా బుద్ధిగా చదువుతున్నావా లేక మీ అమ్మలాగేనా? తాతయ్య, నేను పెద్దవాడిని అయిన తర్వాత అమ్మలాగా బిజినెస్ స్టార్ట్ చేస్తాను. ఏమిటి? మీ అమ్మలాగా బిజినెస్? అవును తాతయ్య, అమ్మ ఒక ట్రావెల్ కంపెనీ స్టార్ట్ చేయబోతుంది. ఏమిటి? ట్రావెల్సా? ఏంటి ఇదంతా? ఏ తప్పే ఉంది? మీ బ్యాంక్ లో లోన్ ఇస్తారా? దేనికి? కార్లు కొనడానికి. 5 కార్లు. టీవీనే మెయింటైన్ చేయలేరు, ఇంకా కార్లు ఏం చేసుకుంటారు? ప్రతిదీ నీకు వేళాకోళమే కదా. నేను సీరియస్ గానే అడిగాను. ఇంటర్ ఎగ్జామ్సే వేళాకోళంగా తీసుకుంది, అది 3 సార్లు. ఇవ్వండి. ఉల్లిపాయ బజ్జీలు 2 తీసుకురా. వసు, ఇప్పుడు ఎందుకు ఇంత కోపం వచ్చింది? మరి ఎప్పుడు నాన్న నన్ను ఇన్సల్ట్ చేస్తూనే ఉంటారు, అది సిద్ధు ముందు. ఆయన ఏం అబద్ధం చెప్పలేదుగా. నువ్వేమైనా స్టేట్ ర్యాంక్ తెచ్చుకున్నావా? నేనేమైనా కావాలని ఫెయిల్ అయ్యానా? మొదటిసారి నాకు టైఫాయిడ్, రెండోసారి క్వశ్చన్స్ అని అవుట్ ఆఫ్ సిలబస్. మా క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునే సుబ్బలక్ష్మి కూడా ఫెయిల్ అయింది. మూడోసారి బాగా రాద్దామని అనుకున్నప్పుడు ఈ వేలకి గోరు చోటు వచ్చింది. అప్పుడు తాతయ్య వయసు పిల్లలు చదవటం, వేగ చుక్క పడవటం మన చేతుల్లో లేదని చెప్పి నా చదువు ఆపేశాడు. మిమిక్రీ మాత్రం బాగా చేస్తున్నావు. మరేంటి? అందుకని నువ్వు ఏమైనా మాట్లాడతావా? బిజినెస్ చేయడం అంటే అంత ఈజీయా? ఆల్రెడీ చిట్ ఫండ్ బిజినెస్ చేస్తానని మా 30,000 గంగలో పోసావ్. ఓ, ఇప్పుడు మీరు మొదలు పెట్టారా? ఆ డబ్బు ఏదో విధంగా మీకు తిరిగి ఇచ్చేస్తాను, దిగులు పడకండి. నీ ప్రాబ్లమే ఇది. ఏదైనా ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. టైలరింగ్ చేయడం, పాటలు పాడడం, వంట చేయడం, మిమిక్రీ చేయడం. నాకు వచ్చినవన్నీ చేస్తున్నాను. నాకు స్పోర్ట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. అప్పుడు మీరెవ్వరూ నాకు సపోర్ట్ చేయలేదు. లేదంటే స్పోర్ట్స్ కోటాలో నాకు ఏదో ఒక జాబ్ దొరికేది. లెమన్ అండ్ స్పూన్ రేస్ కి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు రావు. ఇప్పుడేంటి? నేనేవి చేయకూడదు అంతే కదా? సరే, నేను ఇంట్లోనే ఉంటాను. మీరంతా వచ్చినప్పుడు నేను బజ్జీలు వేసేస్తాను. బజ్జీలు సూపర్. ఇంకో 2 ఇస్తావా? ఆ ట్రావెల్ బిజినెస్ క్లోజ్ చేశాను. బోల్డ్ లాస్. కార్లన్నీ బ్యాంక్ వాళ్ళు సీజ్ చేసేశారు.
నువ్వు ఆ డ్రైవర్స్ అందరికి సెటిల్ చేసి పంపించేసే. ఏంటిది? విజయ్ ఇంకా ఎంతకాలం ఇలా అద్దీంట్లో ఉంటారు? ఒక సొంత ఇల్లు కొనుక్కోవచ్చుగా. వీళ్ళిద్దరిని చూడు, ఒకే అపార్ట్మెంట్ లో చెరో ఫ్లాట్ తీసుకున్నారు. త్వరలో ఏదో ఏర్పాటు చేసుకో. చూద్దాం మామయ్య. ఎక్స్క్యూజ్ మీ, మీకరా? ఎస్, బట్ నా పార్కింగ్ స్లాట్ ఉంది సార్. సార్ ఇప్పుడు తీసేస్తాం. నన్ను అడగకుండా పెట్టడం తప్పు కదా. సార్ ఏముంది, కాసేపే కదా. నా పార్కింగ్ లో బైక్ పెట్టుకున్నాను, అంతేకాకుండా మీకు కారే లేదు కదా. నా ఇంట్లో వాషింగ్ మిషన్ కూడా లేదు, అందుకని మీ వాషింగ్ మిషన్ తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టారా? ఐఎమ్ సారీ. సారీ సార్. మామయ్య మీరు బయలుదేరండి. సారీ సార్. హలో, ఎస్, లెట్ ఇట్ బి ద లాస్ట్ టైం. క్లియర్ ఇట్ రైట్ నౌ. సారీ సార్. నాన్సెన్స్. వస్తాం వసు. బాయ్ సిద్ధు. బాబు మేము లోపలికి వెళ్తున్నాం. ఏంటి విజయ్, ఈ రోజు వాడితో గొడవ? ఏం సార్ ఆయన అంత రూడ్గా మాట్లాడుతున్నాడు? అతను ఎప్పుడూ అంతే, కుంపట్లో బొగ్గులా రగులుతూనే ఉంటాడు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అందరితో గొడవలే. నిన్న కూడా పార్వతీ బామ్మగారింట్లో ఒక చిన్న భజన. ఆ సౌండ్కే కోపం వచ్చి తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకుంటే పాపం వాళ్ళు భజన్ని మధ్యలోనే ఆపేశారంటే అర్థం చేసుకోండి. పాపం ఆయనకి ఎన్ని ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ ఉండడానికి పెళ్ళం కూడా లేదుగా. అతను ఏక్ నిరంజన్ గాడు. ఓ ఆయన మీలాగేనా? అతన్ని నన్ను కంపేర్ చేసి మాట్లాడుకు. నేను ఒంటరిగా ఉన్నాను, వాడు కాళ్ళు కొంచెం పట్టవా? ఇదిగో వస్తున్నా. సరే వెళ్లే ముందు మా నాన్నదో చెప్తున్నారే, ఏమన్నారు? ఏముంది, ఎప్పుడు ఉండే గోలే. మీ అక్కయ్య వాళ్ళిద్దరూ ఇల్లు కొన్నారట, త్వరగా మీరు కొనుక్కోండి, సెటిల్ అవ్వండి, ఇదే గోల. నువ్వు చెప్పొచ్చు కదా, మేము అద్దె కడుతున్నాం, వాళ్ళు ఈమె కడుతున్నారు, పెద్ద తేడా ఏం లేదు, మేము సంతోషంగానే ఉన్నామని చెప్పొచ్చు. కానీ ఆయన చెప్పింది నిజమేగా. వాళ్ళు చక్కగా సెటిల్ అయ్యారు, నువ్వే నన్ను చేసుకుని బలయ్యావు. లేదు గోపి, నీ నిజమైన ప్రేమ ముందు నా ఓడిపోయింది గోపి, ఓడిపోయింది. సరేట్రా, పాట పాడదామా? ఓకే, నీ పాట. మన పాటే. ఆ, ఆ, నిన్న రాత్రి యమ్మ కునుకు పట్టలా యమ్మ आवो जिया नारकली అజ్జా అజ్జా మేరీ సఖీ అమ్మాయి అందాలు నీ ఊహలో నిన్న రాత్రి యమ్మ కునుకు పట్టలా. ఏంట్రా గేమ్ ఆడుతున్నావు? స్కూల్ టైం అయిందిరా, పదా. నేనెప్పుడో రెడీ. ఏ లంచ్ మొత్తం తినేయాలి, ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకుంటూ వదిలేదు. పింక్ బాక్స్. నాకు అదేరా ఇష్టం. విజయ్, నేను మధ్యాహ్నం వెళ్ళి కరెంట్ బిల్ కట్టేస్తాను. అది ఆన్లైన్ లో కట్టొచ్చుగా. ఏ ఈ బస్తా తగిలించుకో. రే టైం అయిందిరా. అన్నిట్లోనూ స్లో, మీ నాన్న లాగే. థ్యాంక్స్ మేడం, బాయ్. బాయ్ బాయ్ మా. రే స్టెప్స్ దిగి వెళ్తాం పద. హాయ్ Hi. హాయ్. కాఫీ? Thank you, but we are very tired. Long flight. Gotta sleep and get over the jet lag. రావే భాగ్యలక్ష్మి, కరెక్ట్ గా వచ్చేస్తావు. నీకేంటి లేవే, ఇల్లా వాకిలా వారం వచ్చి తిట్టిపోయేదాన్రా అక్కెలా. అవును, నువ్వు ఇంత ఎగురుతుంటావే, నీకు జెట్ లాగ్ లాంటిదే ఉండదా ఏంటే గర్ర? నేను ఈ రోజు బయటికి వెళ్తున్నాను కరెంటు బిల్ కట్టడానికి. బాపుకు చెప్తే ఆన్లైన్లో కట్టమన్నాడు. ఇటువంటి అవకాశం వచ్చినప్పుడే కదా నేను ఇస్త్రీ చీర కట్టుకుని బయటికి వెళ్ళగలను. కరెక్టే కదా? సరే, నేను బయలుదేరుతాను. బాయ్ బాగు. ఏయ్, నువ్వు ఇంకా మారలేదా? లోకం ఎక్కడికో పోతోంది, నువ్వు ఇంకా సోషలిజం కమ్యూనిజం అంటున్నావు. ఇలా చూడు, మార్పు ఒకటే మారింది, మిగతావన్నీ మారతాయి. ఈ మాటే ప్రతిరోజు చెప్తున్నావు. నీ పరిస్థితి ఏమైనా మారిందా? అదే ఇల్లు, అదే డొక్కు సైకిల్. ఇలా చూడు, నీ భార్యకి నీ ఆధార్ కార్డ్ ని లింక్ చేస్తేనే బిడ్డ నీకు అనగలవు. అలా చట్టం రాబోతుంది. నీలాగే ఎంతో మంది దీని మీద ఫైట్ చేస్తున్నారు, అందులో నువ్వెంత. ఒక్కటి తెలుసుకో,
నేను ఏ ఆయుధం తీసుకోవాలో నా శత్రువే నిర్ణయిస్తున్నాడు. అంటే అది కూడా నీ చేతిలో లేదా? ఏయ్, ఏంట్రా ఓవర్గా మాట్లాడుతున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంట్రా మాట్లాడేది? చంపి పారేస్తా. ఏయ్, పని చేయకుండా ఏం చేస్తున్నారయ్యా? పోడయ్యా, వెళ్ళి పని చూసుకోండి. చచ్చ నా వల్ల కాదు. బయట ఏం జరుగుతుందో తెలుసా? స్కూల్ పిల్లల రోజు రకరకాల గొడవలు. మీరు ఏదైనా పట్టించుకుంటున్నారా? మీరు ఈ పేపర్ చదివేలోపు సాయంత్రం అవుతుంది. ఇంటికి వెళ్ళి తెల్లారి పేపర్తో మళ్ళీ వస్తారు. ఆఫీస్కి రాగానే గంట కొట్టడం మొదలు పెడతారు. మీ గంట చప్పుడికి ఆయనకి చెవుడే వచ్చేసింది. మీతో చచ్చిపోతున్నాను. నన్ను వదిలేండి, నాకంటే బెటర్గా ఒకరిని చూస్తాను. బటర్ నాన్ వద్దు, కార్డ్ రైస్ చాలు. ఓ, దీన్ని చెవిలో పెట్టుకోండి. మరీ ఊపకండి సార్, ఊడిపోతుంది. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది షో. నేను మీ ఆర్జే అంజలిని మాట్లాడుతున్నాను. ఈ రోజు ఒక స్పెషల్ డే. ఈ రోజు వరల్డ్ టూరిజం డే. ముఖ్యంగా ఈ స్పెషల్ డే సెలబ్రేషన్ గా మీకు ఒక చిన్న కాంటెస్ట్. మనందరం టూర్ కి వెళ్ళడానికి బాగా ఇష్టపడతాం. అలా మీరు చూసిన వాటిలో మీకు బాగా నచ్చిన ప్రదేశం ఏది, ఎందుకు? మీరు చేయాల్సింది ఇంతేనండి. వెంటనే మీ ఫోన్ తీసుకోండి. 8687556611 అనే నెంబర్ కి కాల్ చేయండి. బెస్ట్ ఆన్సర్ కి చక్కని గిఫ్ట్ కూడా ఉంది. మన కాంటెస్ట్ కి ఫస్ట్ కాలర్. హలో హలో, వెల్కమ్ టు ది షో. మీ గురించి ముందు చెప్పండి. నా పేరు వసుంధర విజయబాబు అండి. కొత్తపేట నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే వసుంధర గారు, మీరేం చేస్తుంటారు? నేను ఒక హౌస్ వైఫ్ ని. చెప్పండి వసుంధర, ఇంతవరకు మీరు చూసిన వాటిలో మీకు బాగా నచ్చిన ప్లేస్ ఏది? తర్వాత ఇంకో విషయం, అక్కడ ఆవిడ నుంచినప్పుడు తనకు తెలియకుండానే తన మనసు ఒక పాట వినిపించిందంట. ఆ పాట నా కోసం వేస్తారా? విత్ ప్లెజర్. ఏ పాట? సువ్వి సువ్వి సువ్వాలమ్మ. వసుంధర, ఈ ఉదయాన్ని అందంగా మార్చిన మీకోసం ఇదిగో మీరు కోరిన పాట. ఏమైంది? పదండమ్మా, మీరు హౌస్ వైఫేగా? మేడం, హరిద్వార్ ఎక్కడుంది? ఎర్రగడ్డ పక్కనుంది. హౌస్ హస్బెండ్. ఏమిటయ్యా, ఇన్నేళ్లుగా మీ కొట్లోనే కదా సరుకులన్నీ కొంటున్నావు. డోర్ డెలివరీ అడిగితే కుదరదంటున్నావేంటి? ఏం చేయమంటారు, కుర్రాడు బిజీగా ఉన్నాడు, మీరే చూడండి. ఎవరు వీడా? చూశాను. కాదండి, ఈవిడ ఫోన్ చేసినప్పుడు కుర్రాడు బిజీగా ఉన్నాడు అన్నాను. ఇంకోటి తెలుసా మీకు, 500 తక్కువ సరుకులు కొంటే గనక డోర్ డెలివరీ ఇవ్వం. ఏదో మోకాళ్ళు నొప్పులని అడిగాను. నాకు కూడా మోకాళ్ళు నొప్పులే. 8 ఏళ్ళుగా నూనె రాసుకుంటూ నుంచులాగా కూర్చున్నాను. ఏం చేయమంటారు? పట్టుకోండి, ఇదిగో బిల్ తీసుకోండి. వసు, నేను వస్తానమ్మా. సరేమ్మా, అది తీయండి. తీస్తాను. హలో, చెప్పండి మేడం. ఒక హార్ట్ ప్యాక్ కావాలి. రెడ్డా బ్లూ మేడం? ఏంటి డిఫరెన్స్? అబ్బాస్ రెడ్ కలర్ ప్యాంట్ తో వస్తే ఫ్లోర్ క్లీన్ చేయడానికి, బ్లూ ప్యాంట్ అయితే మిగతా వాటికి. రెడ్ కలరే పంపించండి. వెంటనే ఫోర్సే కదా మేడం? అవును, పంపించండి. ఓకే ఓకే. మీరే తీసుకెళ్తారా లేక అబ్బాస్ చేతికిచ్చి పంపిస్తారా? లేదు మేడం, రూపా మేడం కి జ్వరం అట, అందుకే. తెలుసు, ఉదయం పార్లర్కి వెళ్తున్నారు, అప్పుడు చెప్పారు. చూసారా, ఒకప్పుడు పెళ్లికే బ్యూటీ పార్లర్కి వెళ్ళేవారు, ఇప్పుడు జ్వరానికి కూడా పార్లర్కి వెళ్తున్నారు. ఏం డెవలప్మెంట్. జిఎస్టీ వచ్చింది, నా బండి తీసింది. తీసుకోండి. వద్దు, ప్లాస్టిక్ హానికరం. థ్యాంక్స్ మేడం. కొంచెం ఇంట్రెస్ట్ తో చదవరా? వీడియో గేమ్స్ లో అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు. ఇదిగో. అమ్మా, ఇట్స్ వెరీ బోరింగ్ మా. ఈ ట్రయాంగిల్ హైట్ ని నేనెందుకు కనిపెట్టాలి? నా హైటే నాకు తెలీదు. ఇది నాకు తెలీదు, కానీ నువ్వు బాగా చదివితే మంచి ఉద్యోగానికి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళి హాయిగా కూర్చుని వీడియో గేమ్స్ ఆడొచ్చు. అది నేను ఇప్పుడే చేస్తున్నానుగా. ఊరికే వాగొద్దు. స్కూల్ డైరీ చూపించు. అది నేను స్కూల్లోనే వదిలేసి వచ్చాను. అనుకున్నాను. సరే, మ్యాథ్స్ ఫినిష్ చేసి తెలుగు చదువు. ఇదిగో. చెప్పు, తెలుగుకి ఒకటి నొక్కమని ఇంగ్లీష్లో మాట్లాడతారేంటి? ఏంటి డేట్ ఆఫ్ బర్త్? అదెందుకు ఇప్పుడు? సరే, నోట్ చేసుకోండి. నవంబర్ 12, చిత్తా నక్షత్రం, కన్యా రాశి, అండర్వేర్ సైజు 85, బ్లడ్ గ్రూప్ O పాజిటివ్. చాలా. మరి కొన్న 3 నెలలకే సౌండ్ ఫాల్ట్ అయ్యి ఎవరు మాట్లాడినా కోవేశ్వరుల గొంతులాగానే వినిపిస్తోంది. చదువు. నాతో ఎప్పుడు మాట్లాడతారే? ఆయన పేరేంటి? అశోక్. అశోక్. ఆయన మాట్లాడమనండి. ఏంటి లీవా? నేను మీ ఓనర్కే మెయిల్ చేస్తాను. ఆయన కొరియాలో ఉంటే ఏంటి, కోనసీమలో ఉంటే నాకేంటి? వద్దుగానే మనం కన్స్యూమర్ కోర్టులో కలుద్దాం.
మీకు ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదుగా. చెప్పిన హలో, నేను చెప్పేది ముందు వినండి, మధ్యలో మాట్లాడకండి. నాకు టీవీ మెకానిక్ వద్దు. I want replacement. ఓకే, భయపడ్డాడు. అవునవును, నువ్వు బెదిరించడం చూసి మేమే భయపడ్డాం. నేను 3 నెలల నుంచి పోరాడుతుంటే మీకు ఎగతాళిగా ఉంది. నేను ఖచ్చితంగా కన్స్యూమర్ కోర్టుకు నేను ఎవరో చూపిస్తా. మనం హనీమూన్ కి ఊటికి వెళ్ళాము, గుర్తుందా? అవును. అక్కడ రూమ్ లో ఇలాగే టీవీ రిపేర్ అయితే నువ్వు ఫోన్ చేసి అరిచావు. ఆ టీవీ మెకానిక్ నైట్ 9 రూమ్ లోకి వస్తే నువ్వు వాడిని లోపలికి రానివ్వకుండా ఎంత అరిచావు. ఏం చేయమంటావు? అప్పుడు నువ్వు కొత్త, టీవీ పాత. ఇప్పుడు అలా కాదే. నేను పోతదాన్ని అయిపోయానా? నన్నే కొడతావా? పద్మా, ఉసిరికాయ పచ్చడి, తర్వాత వెల్లుల్లి ఊరగాయ, కరెక్టా? మాగాయ నువ్వు గ్రూప్ లో పెట్టలేదు కదా, చూడు. నెక్స్ట్ టైం తెస్తాలే. సరే, ఓకే. సామాన్నికాలు, కరివేపాకు పొడి, పులిహార పులుసు 2. 4 అడిగానుగా, గ్రూప్ మెసేజ్ లో పెట్టాను, నువ్వు చూడలేదా? చూశాను. 4 ఎందుకు? 3 పూట్ల పులిహార తింటారా? అలా తింటే వేడి చేస్తది. 2 చాలు, తర్వాత ఇస్తా. అది కరెక్టే. రావసు పిన్ని, నిన్న కొబ్బరి బర్ఫీ చేశాను. విజ్జికి ఇష్టమని చెప్పావు కదా, ఇదిగో తిని చూసి ఎలా ఉందో చెప్పాలి. సరేగాని వసు, ఆ రోజు ఉప్మా ఇచ్చావే, సూపర్ గా ఉంది. నేను ఇన్నేళ్లుగా చేస్తున్నాను, అసలు ఆ టేస్టే వచ్చి చావదు. నీ దగ్గర ఏదో సీక్రెట్ ఫార్ములా ఉంది, అదేంటో చెప్పొచ్చుగా. ఫార్ములా ఏముంది? కరెక్ట్ గా వండితే మనం తినొచ్చు. నీళ్లు ఎక్కువయ్యాయంటే పోషన్లు అతికించే వాడిని పిలిచి ఊరుకోండి, మీకేం తెలీదు. నువ్వు చెప్పు వసు. ఏం లేదు పిన్ని, చివర్లో కొంచెం పాలు పోయాలి అంతే. సరే, నాకు చాలా పనులు ఉన్నాయి, వెళ్ళేస్తాను. ఉప్మాలో కూడా చివర్లోనే పాలు పోస్తారు. రే సూపర్ రా. నా రూమ్ కబోర్డ్ లో అతికించుకుంటాను. ఏంట్రా? మీరంతా విరాట్ కోహ్లీని పోస్టర్ లో మాత్రమే చూస్తారు. నేను విరాట్ కోహ్లీని ఏకంగా కొనేసుకున్నాను తెలుసా? వీడు పెద్ద ఐపీఎల్ ఓనర్. పోరా. రే, నేను చెప్పింది సచిన్ సగా గేమ్ లో. పోయిన వారం నేను 10th లెవెల్ దాటి విరాట్ కోహ్లీనే కొనేసుకున్నాను తెలుసా? అలాగా? నువ్వు డమ్మీ పీస్ రా. రే మరేంట్రా, మీరు ఇప్పుడే క్యాండీ క్రష్ ఆడుకుంటున్నారు. అది మా బామ్మ ఆడే ఆట, నాది వేరే లెవెల్. నెక్స్ట్ వీక్ నుంచి నేను గాడ్ ఆఫ్ వార్ ఆడతాను తెలుసా మీకు? గాడ్ ఆఫ్ వారా? నిజంగానా? అది మనం ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చా? రే, దాన్ని ఫోన్ లో డౌన్లోడ్ చేయడం కుదరదు. ప్లే స్టేషన్ లో మాత్రమే ఆడగలం. వెరీ కాస్ట్లీ. ఒక 5000 ఉంటుందా? అది 30,000 రా. నా కజిన్ దగ్గర ఉంది. నేను 2 రోజులు బోన్ చేయకుండా ఏడ్చాను. మా నాన్న నా బర్త్డేకి గిఫ్ట్ గా ఇస్తానన్నారు. నెక్స్ట్ వీక్ నా బర్త్డే, ఇంటికి రండి, చూపిస్తా. హలో. హే కమలా, ఎలా ఉన్నావు? గాడిద, ఏమైపోయావే? హలో హలో, నేను హలో ఎఫ్ఎం నుంచే మాట్లాడుతున్నాను. ఓ సారీ, వాయిస్ విని నా ఫ్రెండ్ అనుకున్నానండి. మీరు వసుంధరేగా? అవును. నిన్న జరిగిన వరల్డ్ టూరిజం డే కాంటెస్ట్ లో మీరు విన్నర్ గా సెలెక్ట్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. మీరు లైన్ లో ఉండండి, ఆర్జే అంజలి మాట్లాడతారు. కంగ్రాచులేషన్స్ వసుంధర విజయబాబు. చూడని హరిద్వార్ ని అందంగా మాకు చూపించినందుకు మీకోసం ఒక గిఫ్ట్ రెడీగా ఉంది. అంజలి, నాకు మీ వాయిస్ అంటే భలే ఇష్టం. థ్యాంక్ యూ వసుంధర విజయబాబు. నేను మిమ్మల్ని వసు అని పిలవచ్చా? ఓ, విజయ్ కూడా నన్ను అలాగే పిలుస్తారు. విజయ్ నా హస్బెండ్. దాట్స్ సో స్వీట్. వసు, మీ గురించి చెప్పండి. నా పేరు వసుంధర. నేను కొత్త. అదంతా ఆల్రెడీ చెప్పేశారుగా. ఇంకేదైనా మీ గురించి ఇంట్రెస్టింగ్ గా, మీకున్న హాబీస్, స్పెషల్ టాలెంట్ అటువంటివి ఏవైనా? నేను పాడతాను. వావ్, అయితే మా లిజనర్స్ కోసం ఒక పాట పాడండి. సన్నజాజి పడక మంచ కాడ పడక. థ్యాంక్ యూ వసుంధర. లేదు, ఇంకా 2 లైన్లు ఉన్నాయి. చల్లగాలి పడక మాట వినకుంది ఎందుకే
బ్యూటిఫుల్ వసు. మీకోసం ఒక గిఫ్ట్ రెడీగా ఉందని చెప్పాను కదా, అదేంటో తెలుసుకోవాలని లేదా మీకు? ఏంటిది? మీకిచ్చే బహుమతి ప్రెస్టీజ్ వారి ప్రెస్టీజ్ క్లిప్ ఆన్ ప్రెషర్ కుక్కర్. యాక్చువల్లీ అంజలి, నాకు ప్రెషర్ కుక్కర్ వద్దు. నేను పోయిన వారమే కుక్కర్ కొన్నాను. దానికి బదులుగా టీవీ ఇవ్వగలరా? హలో హలో, లైన్ కట్ అయింది అనుకుంటా. వసుంధర అడిగిన టీవీని మేము ఇవ్వలేం, కానీ దానికి బదులుగా ఆమె కోసం ఒక సూపర్ సాంగ్ ని తప్పకుండా వేస్తాం. ఆవిడకి ఇష్టమైన సన్నజాజి టీవీ కదా అడిగాను. ఎంజాయ్ చేయండి. హలో, ఏ మేడం, మీరు కుక్కర్ వద్దని చెప్పారా? వద్దని లేదు. ఎన్ని లీటర్ల కుక్కర్? అది నాకు తెలీదు. ఓ, టీవీ ప్రైజ్ గా వచ్చే కాంటెస్ట్ ఏదైనా ఉందా? మేడం, ఇది రేడియో స్టేషన్, సోనీ విషన్ కాదు. మీ కుక్కర్ కావాలంటే రేపు మార్నింగ్ 11 మా ఆఫీస్ కి రండి. ఓకే ఓకే ఓకే. ఎక్కడుంది? ఏమైంది? ఆఫీస్లో ప్రాబ్లమ్స్, అన్నిటికీ గొడవపడే వర్కర్స్, ఏది పట్టించుకోని ఓనర్స్. ఆఫీస్ అంటేనే చిరాగ్గా ఉంది. అదెప్పుడూ ఉండేదేగా, ఇప్పుడు ఎక్కువైపోయింది. వసు, ఓ పని చేద్దామా? మనం ఇద్దరం కలిసి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామా? 50-50. యాక్చువల్గా ఈ పార్ట్నర్షిప్ అనేది నాకు వర్కౌట్ అవ్వదు. ఓకే సరే, నేను స్నానం చేసి వస్తాను. వసు, ఏం లేదు, సిద్ధు గురించి నాకు దిగులుగా ఉంది. ఏంటి, గేమ్స్ ఆడుతున్నాడనా? వాడే మానేస్తాడు. అది కాదు, వాడెన్ని రోజులని ఇలా ఒంటరిగా ఉంటాడు. వాడికి ఒక చెల్లుంటే బాగుంటుంది. హలో మేడం, మిమ్మల్ని సెక్యూరిటీ పిలుస్తున్నాడు. నన్నా? వస్తున్నారు. మేడం, లేదు మేడం, నేను పిలవలేదు. లేదా? మేడం, గుడ్ మార్నింగ్ మేడం. ఏ రోజైనా పేమెంట్ ఇస్తే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది మేడం. నువ్వు సప్లై చేసిన ఫుడ్ గురించి మా హెడ్ ఆఫీస్ కి బోల్డ్ కంప్లైంట్స్ వెళ్ళాయి. వాళ్ళు క్లియర్ చేస్తేనే నీకు చెక్ వస్తుంది. ఏంటి మేడం అలా అంటారు? అతి తక్కువ రేటుకి ఎంతో రుచిగా మీకు ఫుడ్ సప్లై చేస్తున్నాను. ఏం మేడం, నిన్న కూడా చపాతీలకు ఓ కొత్త కుర్మా. ఏడ్చావు, చపాతీయా అది? అవును, మా ఆఫీస్ లో అందరూ దాన్ని మౌస్ ప్యాడ్ గా యూజ్ చేస్తున్నారు. ఎలాగో మా చపాతీలు ఉపయోగపడుతున్నాయి కదా. చెక్ ఇవ్వండి మేడం. మేడం, నాకు కళ్ళకలకు వచ్చింది, కొంచెం త్వరగా చెక్ ఇవ్వండి మేడం. ఏవయ్యా, కళ్ళకలకతో వచ్చావా? అంటే హార్ట్ అటాక్ తో వస్తే చెక్ ఇస్తారు మేడం. అయ్యో మేడం, నా పేరు వసుంధర, వరల్డ్ టూరిజం డే కాంటెస్ట్ విన్నర్. ఓకే ఓకే, హాయ్ మేడం. మీరు ఇలా స్ట్రైట్ గా వెళ్ళండి. రైట్ సైడ్ లో క్యాబిన్ ఉంటుంది, అక్కడ సత్య అని ఒకరు ఉంటారు, వారిని కలవండి. మేడం. మేడం, చెక్కు లేకున్నా పర్వాలేదు, క్యాష్ గా ఇచ్చినా తీసుకుంటాను మేడం. ఇంకా నువ్వు వెళ్ళలేదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మేడం, పోయినసారి మీరు అడగకుండానే చికెన్ బిర్యానీ పంపించానే. ఓ, దాని పేరు చికెన్ బిర్యానీయా? అది టొమాటో రైస్ లో కోడి ఆత్మహత్య చేసుకున్నట్టు. నో మేడం, నో, అదొక హత్య. దాంట్లోనే గుడ్డు కూడా ఉంటుందే, చూడలేదా? మా అమ్మ ఎంత బాగా వంట చేస్తుందో తెలుసా? ఆవిడ సాంబార్ పెడితే రోజంతా కూర్చొని భోంచేస్తూనే అంత ఉండొచ్చు. ఎక్కువ వండుతారా మేడం? తమాషాగా ఉందా? నా బతుకు తమాషా కూడానా? ఓ పని చేయండి, ఆ కంప్లైంట్స్ కి డబ్బు తగ్గించుకుని మిగిలింది చెక్ ఇవ్వండి మేడం. ఆ విధంగా చేస్తే నువ్వే మాకు ఇవ్వాల్సి వస్తుంది. మేడం, తీసుకున్నారా మేడం? అవును మేడం. మేడం, నేను మీరు ఆర్జే కావచ్చు కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయాలి. అది కాంటెస్ట్ కాదు, ఇంటర్వ్యూ. ఇంతకు ముందు మీరు ట్రై చేశారా? లేదు, కానీ నేను చేయగలను. ఒక అప్లికేషన్ ఫామ్ ఇవ్వండి మేడం. అప్లికేషనే లేదు. మీరు పని చేయండి, ఇంటికి వెళ్ళి మీ వాయిస్ రికార్డ్ చేసి పంపించండి, నేను ఫార్వర్డ్ చేస్తాను. మేడం, నా ఫోన్ కొంచెం పాతది, అందులో వాయిస్ సరిగా రికార్డ్ అవ్వదు. ఇక్కడ మీరే రికార్డ్ చేస్తారా? అది ఇప్పుడు కుదరదు. ఓ పని చేద్దాం, నేనే రేపు మీకు ఫోన్ చేస్తాను. ఓకే? లేదు లేదు, రేపు నేను రావడం కుదరదు మేడం, నేను కొంచెం బిజీ. ఏంటి మేడం, వీలైతే నేను కుదరదంటానా? అందులోనూ లేడీస్ టు లేడీస్ హెల్ప్ చేసుకుంటాం కదా. మేడం, నేను వెళ్ళి నా వైఫ్ ని తీసుకురాను. కానీ ఇంకా నీతోనే ఉందా? ఇంకెవరైనా అయితే ఈ పాటికి పారిపోయేవాళ్ళు. మేడం, కాస్త ఎవరికైనా ఫోన్ చేసి అడగండి, టూరిజం డే కాంటెస్ట్ విన్నర్ అని చెప్పండి. హాయ్ మరియా, ఇక్కడికి ఒక కాంటెస్ట్ విన్నర్ వచ్చారు, మీతో తను మాట్లాడాలట.
ఓ అలాగా, ఓకే ఓకే. నేను చెప్పాను కదా ఆవిడ బిజీగా ఉన్నారు, రేపు కలవమని చెప్పారు. లేదండి, మీరు సరిగ్గా అడగలేదు. వాట్ యు మీన్? మీ ముందేగా ఫోన్ చేశాను. లేదు, మీరు కరెక్ట్ గా మాట్లాడలేదు. కరెక్ట్ గానే మాట్లాడాను. భద్ర నువ్వు కూడా చూసావుగా. మీరు అందరితోనూ కరెక్ట్ గానే మాట్లాడుతున్నారు, నాతోనే. షట్ అప్ మేడం, ప్లీజ్ అండర్స్టాండ్, షీ ఇస్ బిజీ. ఆవిడ్ని ఎప్పుడంటే అప్పుడు వెళ్లి కలవడం కుదరదు. వరల్డ్ టూరిజం డే కాంటెస్ట్ విన్నర్ అని చెప్పండొచ్చు కదా. ప్లీజ్ డోంట్ టీచ్ మీ హౌ టు డూ మై జాబ్, ఓకే? మీరెందుకు ఇంత కోప్పడుతున్నారు? ఇప్పుడు తప్పుగా ఏం అడిగాను? మరి బిజీగా ఉన్నారని చెప్తున్నాను, వినిపించుకోకుండా కలవాలని గొడవ చేస్తారేంటి? నేనేం గొడవ చేశాను? హే వాట్స్ హ్యాపెనింగ్? ఏమీ లేదు మేడం, నా చెక్కు. ఏమైంది ప్రీతి? ఈవిడ ఆర్జే కావాలట, అందుకు ఇప్పుడే ఆడిషన్ చేయమని గొడవ చేస్తున్నారు. గొడవ చేస్తున్నానా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మరి ఇంకేం చేయాలి? బిజీగా ఉన్నారని చెప్తున్నాను, వినిపించుకుంటున్నారా? నన్ను కొంచెం మాట్లాడిస్తారా? ప్రీతి చెప్పండి. ఆర్జే కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయడానికి ఒక ఫామ్ అడిగాను. అలాంటివి లేవని చెప్పాను కదా. నన్ను వాయిస్ రికార్డ్ చేసి పంపించమన్నారు. నా ఫోన్ లో క్లారిటీ ఉండదు. మీరు ఇప్పుడే రికార్డ్ చేసుకుంటారా అని అడిగాను. ఆ మాత్రానికి నేను గొడవ చేస్తున్నాను అంటుంది. ఏమనమంటారు చెప్పండి. ప్రీతి మీ పేరు చెప్పండి మేడం. వసుంధర, టూరిజం డే కాంటెస్ట్. హరిద్వార్ సన్నజాజి పడక, నిన్న నేను పాడిన పాట. ఐఎమ్ ఆర్జే అంజలి. అంజలి? అయ్యో, రేడియోల కన్నా మీ వాయిస్ డైరెక్ట్ గా ఇంకా బాగుంది. ఇప్పుడేంటి మీరు ఆర్జే కావాలా? ఎప్పటి నుంచో కోరిక? కాదు, ఇప్పుడే 10 నిమిషాల నుంచి. నేను చేయగలను. ఒక ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. మహావిష్ణువు శంకు చక్రాలతో నుంచున్నట్టుంది. ఎందుకు లేచని అడిగాను. సిరియాలో జరుగుతున్న ఘోరాల్ని ఎదిరించి ఒక పోరాటం జరిపాం. సిరియా నుంచి వచ్చావా? ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఎప్పట్లాగే పోలీసులు రావడంతో పెద్ద ప్రాబ్లం అయింది. లయ్యోర్, రాత్రంతా మందు కొట్టి లేటుగా లేచుంటావు. కాలేజ్లోనే అనుకుంటే ఇప్పటికీ బాధ్యత రాలేదు నీకు. నిన్ను నమ్మి నేను లేట్ నైట్ షో ప్లాన్ చేస్తున్నాను. Are you even thinking about it? మరియా, 24 గంటలు నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. కాన్సెప్ట్ కూడా డెవలప్ చేశాను. కావాలంటే చూడు, ఆ స్టార్ ఎఫ్ఎం జరిపే లేట్ నైట్ షో కంటే మన షో పెద్ద హిట్ అవుతుంది. అవును, వినడానికి బాగానే ఉంది కానీ తర్వాత రానా? నో కమ్ ఆన్, రండి. మరియా, దిస్ ఈజ్ వసుంధర విజయబాబు, నిన్న టూరిజం డే కాంటెస్ట్ విన్నర్. ఓ హరిద్వార్, నేను విన్నాను. మరియా, స్టేషన్ హెడ్. మీ సన్నజాజి పడుక వాజ్ ఆసమ్. థ్యాంక్ యూ మేడం. సారీ, టీవీ ఇవ్వలేకపోయాను. ఐ హోప్ యు ఆర్ హ్యాపీ విత్ ద కుక్కర్. అది పోయిన వారమే నా హస్బెండ్ ప్రాణం తీసి ఇదే కుక్కర్ కొనుక్కున్నాను. పర్లేదు, దీన్ని నేను మా అక్కయ్య గృహ ప్రవేశానికి గిఫ్ట్ గా ఇస్తాను. నాకు 2 అక్కయ్యలు, రాజలక్ష్మి, జయలక్ష్మి. 2 ట్విన్స్. నా పేరు వసుంధర. వెరీ నైస్ టు మీట్ యు. రోజు మా ఎఫ్ఎం వింటూనే ఉంటుంది. హలో ఎఫ్ఎం 106.4. వెరీ నైస్, వెరీ నైస్. మేడం, బయట పోస్టర్ లో మీరు ఆర్జే కావచ్చని ఉండడం చూశాను. నాకు ట్రై చేసి చూడాలని ఆశగా ఉంది. రియలీ? ఆర్జే అవ్వాలనుందా? మీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు, కానీ మా కాలనీలో ఏ ఫంక్షన్ జరిగినా నేనే వెళ్లి మైక్ లో అనౌన్స్ చేస్తాను. లాస్ట్ ఇయర్ సంక్రాంతి వేడుకల్లో నేనే వెల్కమ్ స్పీచ్ ఇచ్చాను. ప్లీజ్ ఆడిషన్ ఇవ్వడానికి ఒక ఛాన్స్ ఇస్తారా? Vijay, watch him. Okay. Watch me carefully. Hello. Sorry. கவனமா கேளுங்க. Hello. Maria. Serious. Focus, okay? Yeah. హలో, మీ జీవితంలో వసంతం రావడానికి, మీ మనసులో మల్లెలు పోయడానికి, మీ ఆంతరంగిక సమస్యల్ని పంచుకోవడానికి నాతో మాట్లాడండి. ఓకే, ఇలా మాట్లాడాలి. ఓ, సిల్క్ స్మిత్ అలా మాట్లాడమంటారా? మేడం, నేను బి సరోజాదేవిలా బాగా మాట్లాడతాను. నీ నిజమైన ప్రేమ ముందు నేను వద్దు, మీ రెగ్యులర్ వాయిస్ లోనే మాట్లాడండి. హలో మేడం, మాకు చాలా పనులున్నాయి. మీకు ఇష్టమైతే చేయండి, లేకపోతే ప్లీజ్. సారీ. వసు, నన్ను చూడండి.
ఇలా చెప్పాలి. హలో సెక్సీగా. సెక్సీ అంటే ఏంటో తెలుసుగా? లెట్స్ ట్రై దిస్ వన్ మోర్ టైం. హలో. మీ జీవితంలో వసంతం రావడానికి, మీ మనసులో మల్లెలు పుయ్యడానికి, మీ ఆంతరంగిక సమస్యల్ని పంచుకోవడానికి నాతో మాట్లాడండి. నైస్ నైస్, వెరీ నైస్ టు మీట్ యూ. ఓ, నీ వాయిస్ చాలా సెక్సీగా ఉంది. తెలుసు. ఇదిగో ఇది నా కార్డ్. We'll get in touch. Thank you. హలో. మేడం పిలిచారా? లేదు. సార్ కడుపు నొప్పి సార్, ఊరికెళ్ళాలి సార్. ఏమయ్యా, పోయిన వారమే ఊరు వెళ్ళాలని లీవ్ పెట్టావు, ఇప్పుడు ఆ రోజు నడుము నొప్పి సార్. హలో. హలో. చెప్పు వసు. బాబు. ఏంటి, ఒంట్లో బాలేదా? అవును సార్, కడుపు నొప్పి సార్. నువ్వు లేదు, కావాలంటే డాక్టర్ రావు గారిని మీట్ అవుతావా? నాకు డాక్టర్ బాబు గారే కావాలి. ఆయనకే నా ఒంటి టెంపరేచర్, పల్స్, హార్ట్ బీట్ అన్ని బాగా తెలుసు. సార్ థ్యాంక్ యూ సార్. డాక్టర్ బాబు వచ్చి నా చేతిని లైట్ గా ముట్టుకుంటేనే అంత సర్దుకుపోతుంది. మిమ్మల్ని లోపల పిలుస్తున్నారు. వసు, నన్ను పిలుస్తున్నారు అంటే మరి రానని చెప్తున్నారా? వస్తాను, త్వరగా రండి, ఎదురు చూస్తూ ఉంటాను. వచ్చేస్తాగా. ఎవరో చూస్తాను. ఉండు, నువ్వు వెళ్తే 5 నిమిషాల విషయాన్ని అరగంట మాట్లాడతావు. విజయ్, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? వసు, ఏమండి, ఏంటి ఈ టైంలో? నేనేదో అర్ధరాత్రి వచ్చినట్టు అడుగుతున్నావు. హలో పిన్ని. వసు, ఓ కొత్త రెసిపీతో సాంబార్ పొడి చేశాను, కాస్త ట్రై చేసి చెప్పవా? నచ్చితే ప్రోడక్ట్ లిస్ట్ లో రేపే పెట్టేద్దాం. సరే. మీకెందుకండి ఈ పనులన్నీ? అదే మీ ఆయన పెన్షన్, ఇంటి అద్దెలు వస్తాయి కదా, వాటితో హ్యాపీగా ఉండొచ్చు. నువ్వు చెప్పే ఆయన గారి పెన్షన్, ఇంటెద్దులు కడుపు నింపుకోవడానికి. మరి మనసుకి ఇలా ఏదో ఒక పని చేస్తూ ఉంటేనే సంతోషంగా ఉండగలం. అంతేకాకుండా మన మనసుకు నచ్చిన విషయం పనిగా దొరకడం మన అదృష్టం అనుకో. ఆ అదృష్టం అందరికీ దక్కదు. నేను ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, అలా అలవాటైపోయింది. ఆయన పోయిన తర్వాత నాకెవరూ లేరు అంటూ ఇంట్లోనే ఉండుంటే మీలాంటి బంధాలు నాకు దొరికేవా? అది కరెక్టే. అదే ఈ టైంలో సాంబార్ పొడి తీసుకొచ్చారే, మీకెందుకు ఈ శ్రమ అని. నాకెలాంటి శ్రమ లేదన్నానుగా. ఇలా చూడు విజ్జి, ఇప్పుడు నేను వసు కొన్ని కొత్త రెసిపీస్ గురించి డిస్కస్ చేసుకోవాలి. నువ్వు పానకంలో పుడకలాగా అడ్డుపడకూడదు చెప్పేశాను. వసు, కాస్త కాఫీ ఇవ్వవే. పొడకనా? నేను నేను ఒకసారి ఆడి చూస్తాను రా. అయ్యో, నేను దీన్ని ఎవరికి ఇవ్వను బాబు, ఇది చాలా కాస్ట్లీ. మా నాన్న చూస్తే తిడతారు. ఓవర్ చేస్తున్నాడు రా. మనం కూడా ప్లే స్టేషన్ కొనుక్కోవాలిరా. మా నాన్నని అడిగితే చంపేస్తారు. లేదురా, మనం ఒకటి కొనాల్సిందే. ఒక్కటి మాత్రం
నిజం రేపు రేపు అనుకుంటే ఆ రేపు ఎప్పటికీ రాదు. సో మీ మనసు చెప్పిన దాన్ని వెంటనే ఈ రోజే ఇప్పుడే చేయండి. ఎవరి కోసం దేనికోసం వాయిదా వేయకండి. 50 years గా ఫీల్డ్ లో ఉన్నాం. అన్నపూర్ణ అప్పడం అంటే రొంబ ఫేమస్ ఆకుం. హే జస్ట్ ఎ సెకండ్. ఓకే. హలో హలో మేడం, నేను వసుంధరిని. ఓకే, ఐ యామ్ ఇన్ ఎ మీటింగ్, ఐల్ కాల్ యు బ్యాక్. సారీ. అర్థమైంది. మీరు ఒక పాపులర్ ట్యూన్ మీ అడ్వర్టైజ్మెంట్ కి కావాలన్నారు గనుక మేము ఈ ఆలుమా డోలుమా పాటని సెలెక్ట్ చేసాం. మరియా, ఇస్ దేర్ ఎనీ కార్పొరేట్ ప్రాబ్లం? అంత మాదిరి ఏమీ ఉండదు. అనిరుద్ధ్ నాకు డిస్టెంట్ రిలేషన్ దా. ఓ సీ సార్టెడ్. సో ఇప్పుడు లిరిక్స్ వినండి. ఆలుమా డోలుమా అప్పుడు పాట అవే పాడుంగో. ఓకే, రెడీ. ఆలుమా డోలుమా అప్పడాలు చూడమ్మా, అన్నపూర్ణ అప్పడాలే టాపమ్మా. సారీ. నో ప్రాబ్లం. హలో హలో, మీ జీవితంలో వసంతం రావడం. మీటింగ్ లో ఉన్నానని చెప్పాను కదా, తర్వాత మాట్లాడతాను. సారీ సారీ. నల్ల ఎరక, కానీ మ్యూజిక్ కాస్త ఫ్లాట్ గా ఉంది. అది మీరు అనిరుద్నే అడగాలి. ఓకే, విల్ డూ వన్ థింగ్. ఆఫ్టర్ ద ఫస్ట్ లైన్ అప్పిడిలు చీడుమా. అప్పిడిలు చీడుమానా? వాట్ ఎవర్. ఆఫ్టర్ ద లైన్ గివ్ మీ ఎ స్మాల్ గ్యాప్. 4 counts. ఐల్ డూ సమ్ మ్యాజిక్. ఏంటి, గిటార్ లోంచి పౌరాన్ని రప్పిస్తావా? రెడీ, 1 2 3 4. ఆలుమా డోలుమా అప్పడాలు చూడమ్మా, అన్నపూర్ణ అప్పడాలే టాపమ్మా. బేష్, మసాలా పాటలో నల్ల పోటింగా. ஒரு చిన్న రిక్వెస్ట్. అన్నపూర్ణ కరకరలాడే అప్పడం, ఇదండి మన ట్యాగ్ లైన్. సో అంద కరకర అనేది పాటలో ఉందా? నల్ల ఎరకం ఇల్లే. ష్యూర్, వి కెన్ ట్రై. కరకరలాడే అప్పడాల, ఆ మాట మీటర్ కి సెట్ అవదండి. ట్రై పడంగో. అప్పడం కరకరలాడితేనే కదా బాగుంటుంది. వి కెన్ డెఫినెట్లీ ట్రై. కుమార్. ఓకే ఓకే, షాల్ వి? ఆలుమా డోలుమా అప్పడాలు చూడమ్మా, అన్నపూర్ణ కరకరాలు టాపమ్మా. కానీ ఇందులో అప్పడం కారం ఇల్లే. కాకెత్తుకుపోయింది. అప్పడాన్ని కాకి ఎత్తుకుపోయిందిరా ఎదవా. ఎంత గొప్ప కవి నేను. నన్ను అప్పడాలకి పాట రాయమంటారా? అందులోనే వీడొక నానిపోయిన అప్పడం కరకరాలు కావాలట. ఒంటికి నూనె రాసుకుని ఢాబా మీద వెలికిలా పడుకో, కరకరలాడతావు. మరియా, బాధ సర్పద్రష్టులైన పేదల వెధల గురించి రాస్తానే తప్ప ఈ గబ్బిలమమ్మే అప్పడాల గురించి నేను రాయను. నీ డబ్బుతో నా కవిత్వాన్ని కొనలేవు. సరే, నా పెన్నులో ఉన్నది ఇంకు కాదు, సత్యమనే రుదిరం. హే కుమార్, దిస్ ఇస్ యువర్ జాబ్. కుక్క బతుకు ఈ బతుకు, దీన్ని వదిలి లక్ష్యాన్ని వెతుకు. కనిపిస్తుంది భవిత, అందిస్తాను నేను మరో కవిత. అసహాయత వదులు, ఆవేశంతో కదులు. చెయ్యి చెయ్యి కలుపు, వస్తుంది గెలుపు. I thought he was telling the lyrics, ma'am. Kumar, out of my sight. Get her off here. నేను అడవిలో సంచరించే మృగాన్ని, నా స్వేచ్ఛని ఎవరు హరించలేరు. వస్తాను. మావడు వేరెన్న కేట నార్తంగా అమ్మా లలిత అత్తగారికి ఒంట్లో బాగోలేదట. ఆవిడ త్వరగా పోవాలని పూజ చేయించడానికి అమ్మవారి గుడికి వెళ్ళింది. అలా అపశకునంగా మాట్లాడు. నిజం, నమ్మకం లేకపోతే తన్నే అడుగు చెబుతుంది. సరే, వెంకట్రావు గారు ఎక్కడా? ఆయన ఎక్కడికి వెళ్తే నాకేంటి? నా ఐటెం ఇవ్వు నువ్వు. పులిహార పులుసేగా, ఇదిగో ఇక్కడ ఉందిగా. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ దిస్? పులిహార పులుసు మిక్స్ ట్రై చేస్తారా? లెట్ ఇట్ బి. అందుకని దాన్ని తెచ్చి నా స్కూటర్ మీద పెడతారా? దిస్ ఇస్ నాట్ యువర్ డైనింగ్ టేబుల్, యు నో. సార్, బాట్లే కదా పెట్టారు, మీ స్కూటర్ లో బాంబు ఏమైనా పెట్టారా? విల్ యు ప్లీజ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. 350 కోట్లు లోన్ అడిగాను బ్యాంకులో, అది రాగానే బిజినెస్ మొదలు పెట్టేయడమే. ఈ జోక్ కి గాడిన కూడా నవ్వదు. మీరు నవ్వలేకపోతే స్ట్రైట్ గానే చెప్పేయండి. హోల్డ్ యువర్ టంగ్. ఏంటి మీరు మాట్లాడేది? అసలు నువ్వు ఇలాంటి ఫ్లాట్ లో ఎందుకయ్యా ఉండడం? అమెజాన్ అడవిలో 1/2 ఎకరం కొనుక్కుని అక్కడ ఉండొచ్చు కదా. నేను ఎక్కడ ఉండాలో మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అవును, ఇది చెప్పడానికి గరిగిపాటి వారిని తీసుకురమ్మంటారా? ఇదిగో చూడండి, కాస్త మీరు ఊరుకోండి. నేను అలా పెట్టడం తప్పే, నన్ను క్షమించండి. ఈ రోజు పులిహోర బట్టలు, రేపు పోయేపటి మామిడికాయ పప్పు వండుతారు. అయినా నేను చూస్తూ నోరు మూసుకోవాలా?
ఇడియట్. వయసుకి తగ్గ బిహేవియర్ ఉండాలి. స్టూపిడ్. ఆ బుర్ర చూడు, పైన జుట్టు లేదు, లోపల గుజ్జు లేదు. విజయ్? ఎస్. ఓకే. హాయ్, ఐమ్ సందీప్. హలో. గ్రేట్ గ్రాండ్ సన్. ఓ, మనం ఇదివరకు ఒకసారి మీట్ అయ్యాం. అవునా? నేను డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేటప్పుడు మీరే నన్ను తీసుకువెళ్లారు. ఓ, నేను ఎక్కడో చూసినట్టుంది అనుకున్నాను. అప్పుడు చిన్న పిల్లాడివి. ఇప్పుడేం చేస్తున్నావు? విజయ్, ఐఎమ్ టేకింగ్ ఓవర్ దిస్ కంపెనీ. ఓహో, మీరు ఒక పని చేయండి. గెట్ మీ ద సేల్స్ రిపోర్ట్, క్లయింట్ లిస్ట్, అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ అన్ని ఇమీడియట్ గా తీసుకురండి. ఓకే, 2-3 ఒక 1 అవర్ లో తీసుకురండి. లేదు సందీప్, అది చాలా లేదు సార్, అది చాలా పెద్ద పని. 1 hour లో కుదరదు. 2 days అవుతుంది. వాట్? 2 days? విజయ్, నాకు అంత టైం లేదు. యు నో సంథింగ్, నాకు ఫిల్టర్ కాఫీ అంటే చాలా చాలా ఇష్టం. బట్ నేను ఇన్స్టెంట్ కాఫీ తాగుతాను. యు నో వై? నాకు అన్ని ఇన్స్టెంట్ గా జరగాలి. సో గో గెట్ ద రికార్డ్స్ ASAP. ఓకే? అండ్ విజయ్, మీరు వెంటనే కొంచెం అప్డేట్ అవ్వాలి, లేదంటే నాతో కలిసి ట్రావెల్ చేయలేక ఆగిపోతారు. ఓకే సార్. వన్ మోర్ థింగ్, నాకు ఈ రూమ్ సెట్ అవ్వదు. నేను మీ క్యాబిన్ తీసుకుంటాను. మీరు అడ్మిన్ లో ఒక టేబుల్ వేసుకోండి. అక్కడ ప్లేస్ చాలదు సార్. సరిపోతుంది. యూ వెకేట్ ద క్యాబిన్ ప్లీజ్. వెళ్ళండి. హలో. వెళ్ళండి ఫాస్ట్. హలో. యా, హాయ్. యా, యూ సెండ్ మీ దాల్. వాట్ ద హెల్ ఇస్ రాంగ్ విత్ యూ? సిద్ధు, స్కూల్ డైరీ ఇవ్వు. చూసి చాలా రోజులైంది. నేను స్కూల్లోనే పెట్టొచ్చేసాను. ఎప్పుడు చూసినా ఇదే చెప్తున్నావు. రేపు స్కూల్కి వస్తానుండు. ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు. ఏంటమ్మా ఈరోజు కస్టమర్ కేర్ తోనూ మాట్లాడలేదు, మనతోనూ మాట్లాడలేదు. ఒంటికి పడదని తెలుసు కదా, మరెందుకు తాగడం? సారీ వసు, మనసుకి బాధ కలిగింది. పిల్ల వెదవ, వాడు నాకు బాస్, అది బిగ్ బాస్. వాడికి లైసెన్స్ కూడా నేనే ఇప్పించాను. ఇప్పుడు నన్నే ఆడిస్తున్నాడు. నా క్యాబిన్ నుంచి బయటికి గెంటేశాడు వసు. నిండా 25 ఏళ్ళు లేవు. వాడు బాస్. డబ్బు డబ్బు మహిమ వసు. ఆ కంపెనీ కోసం ఎంత కష్టపడ్డాను. ఒక్క రోజైనా లీవ్ పెట్టానా? సరే పడుకో, ఉదయం మాట్లాడుకుందాం. ఇది ఉదయం కదా, స్నానం చేశాను కదా, ఉదయం అనుకున్నాను. బస్సు కార్లు కొందాం. 5 సరే సరే పడుకో. కానీ ఆ సందీప్ గాని మాత్రం ఎక్కనే ఉన్నాను. కావాలంటే వాళ్ళ తాతయ్యని ఎక్కించుకుంటా. వసుంధర ట్రావెల్స్. రండి మేడం, లేడీ సెక్షన్ సెపరేట్ గా ఉంది, చూస్తారా? లేదు లేదు, నేను ఈ జాబ్ యాడ్ చూసి వచ్చాను. ఓహో, రిసెప్షనిస్ట్ జాబ్ కా? అవునండి. ఇంతకు ముందు ఎక్కడైనా వర్క్ చేశారా? లేదు, కానీ నేను చేయగలను. ప్రెగ్నెంటా? అవును. అలుమా డోలుమా అప్పడాలు చూడమ్మా, కరకర అప్పడాలు అన్నపూర్ణవేనమ్మా. కాఫీ. ఎందుకు వచ్చావు? అదేంటి మరియా, ఆఫీస్ ఉద్యోగం? ఏది ఈ నీచమైన ఉద్యోగమా? ఓ, నేను కోపంగా మాట్లాడింది ఇంకా మనసులో పెట్టుకున్నావా? నేను అది అప్పుడే మర్చిపోయాను. అప్రియమైన వాటిని అప్పుడే మర్చిపోవాలి. ఆ అప్పడాల పాటని కూడా కరెక్ట్ చేశాను. వచ్చేటప్పుడు పాడుతూ వచ్చాను, నువ్వు వినలా? సారీ. గట్టిగా చెప్పు. మరియా, నేను అంత గట్టిగా అరిచావు? ఎప్పుడు వచ్చి చెప్పు, అందరికి వినిపించేలా. సారీ. ఏవన్నావు? ఈ కుక్క బతుకు ఎవడికి కావాలా? నీలాంటి వాడు మాటలతో సరి, చేతల్లో 0.
నువ్వు ఏ పరిస్థితిలో వచ్చి ఉద్యోగం అడిగావో గుర్తుందా? ఒక ఫ్రెండ్ అనుకునేగా నీకు ఇక్కడ ఉద్యోగం ఇచ్చాను, కానీ నువ్వేం చేసావు? యు ఎంబారస్డ్ మీ, మేడ్ మీ లుక్ లైక్ ఎన్ ఇడియట్. ఐఎమ్ రియలీ సారీ. ఒక కవిగా కొంచెం ఆవేశపడ్డాను, బట్ తర్వాత ఆలోచించాను. శంకరాభరణం పాటలు రాసిన వేటూరి గారు అమలాపురం కూడా రాశారు. సో You know what? I don't care. You know what? I don't care. కవిగానే ఉంటూ ఎవరు చదవని పుస్తకాల్లో కవితలు రాసుకో, తర్వాత ఎవరు చదవలేదని తిట్టుకుంటూ ఫేస్బుక్ లో స్టేటస్ పెట్టు. రే పరా. మరియా, నేను దాల్చుకుంటే నీలాంటి వాళ్ళని 10 మందిని తయారు చేయగలను. అంతెందుకు, నిన్న చీర కట్టుకుని కుక్కర్ కోసం వచ్చింది ఒక లేడీ, తనకు కూడా ట్రైనింగ్ ఇవ్వగలను. ఓనర్ నేను చెప్తే ఒప్పుకుంటారు. ఓనర్ ఈనేనా? కాదు కాదు, మీరు రేపే జాయిన్ కావచ్చు, కానీ ఇలా శారీ కట్టుకోకూడదు, ట్రాక్ సూట్ వేసుకొని రావాలి. ఇలా రండి. ఇది మగాళ్ళు ఎక్కువగా వచ్చే జిమ్, అందుకని ఇలా శారీ కట్టుకుని వస్తే మింగేసేలా చూస్తారు. మీరు ట్రాక్ సూట్ వేసుకుంటారు కదా? స్మార్ట్ శంకర్ హీరోయిన్ లాగా. ఓకే 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 ఓకే. At least she had that hunger. ఏదో ఒకటి సాధించాలనే ఓ కసి ఉంది తనలో. You know? చూడు, ఎన్ని మిస్డ్ కాల్స్, ఎన్ని మెసేజెస్, నేను చేయగలను అంటూ. సో వై నాట్ హర్? In fact, that's it. That's the plan. మధుతో మాట్లాడండి. లేట్ నైట్ షో. ఎస్. రిసెప్షనిస్ట్ జాబ్ ని అంత తేలిక తీసుకోకండి. అందులోనూ లేడీస్ ని మేనేజ్ చేయడం చాలా కష్టం. వర్కౌట్ చేయకుండా మాటలతోనే గడిపిస్తూ ఉంటారు. తర్వాత నడువు తగ్గలేదని మన మీదే పోట్లాడడానికి వస్తారు. మరియా మేడం, ఒక్క నిమిషం. హలో, ఫస్ట్ నేను మరియా మాట్లాడుతున్నాను. హలో ఎఫ్ఎం నుంచి. చెప్పండి మేడం. ఎక్కడున్నావు? నేను ఇప్పుడు జిమ్ లో ఉన్నాను. ఓకే ఓకే. ఆ రోజు నువ్వు ఆడిషన్ లో మాట్లాడావే, అది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మాట్లాడగలవా? ఇప్పుడా? ఎస్. హలో, మీ జీవితంలో వసంతం రావడానికి, మీ మనసులో మల్లెలు పూయడానికి, మీ ఆంతరంగిక సమస్యల్ని పంచుకోవడానికి నాతో మాట్లాడండి. వసు, వెంటనే బయలుదేరి స్టూడియోకి రాగలవా? వస్తాను మేడం. హాయ్ అంకుశం. సో లేట్ నైట్ షోలో ప్రాబ్లమ్స్ చెప్పుకోమంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారని మా లిజనర్స్ దగ్గర ఒక సర్వే చేశాం. అందులో చూస్ చేసిన కాలే అది. కుమార్, దాని సారి ప్లే చేయి. బాగా అబ్జర్వ్ చేయవసు. నమస్కారం, నా పేరు యాంటోనీ. నేను రైల్వేస్లో ఇంజిన్ డ్రైవర్గా వర్క్ చేస్తున్నాను. మంచి జీతం, సౌకర్యాలు, ఫ్యామిలీ కూడా బాగుంది. కానీ నేను సంతోషంగా లేను. చివరిసారి ప్రశాంతంగా నిద్రపోయింది ఎప్పుడో కూడా జ్ఞాపకం లేదు. కొన్ని హత్యలు చేసిన వ్యక్తి అంతరాత్మ అతన్ని నిద్రపోనివ్వదు కదా. నా పరిస్థితి అదే. ఈ 10 సంవత్సరాల్లో దాదాపు 50 ఆత్మహత్యల్ని నేను కళ్ళారా చూశాను. పోయిన వారం కూడా తమిళనాడు బార్డర్ క్రాస్ చేస్తున్నప్పుడు ఒకతను సడన్ గా వచ్చి ట్రాక్ మీద నిలబడ్డాడు. నేను చూస్తూనే ఉన్నాను. చేతులు పైకెత్తి దండం పెట్టి అలాగే పడుకున్నాడు. నేనేమీ చెయ్యలేకపోయాను. ఇవన్నీ చూసి ఈ చావులన్నిటికీ నేను ఓ కారణం అనిపిస్తోంది. పడుకుని కళ్ళు మూసుకుంటే ఆ చావులే కనిపిస్తున్నాయి. నా భార్యతో కూడా నార్మల్ గా ఉండలేకపోతున్నాను. నా సమస్యని తనకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఈ మధ్య డ్యూటీకి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. సో నాకు ట్రైన్లో వెళ్ళడం చాలా ఇష్టం. తెల్లవార్లు నిద్రపోకుండా కిటికీలోని చూస్తూ ఉంటాను. కానీ ముందు ఇంజిన్లో ఉండే వాళ్ళకి ఇటువంటి సమస్య ఉంటుందని ఊహించనే లేదు. ఐ నో. సో ఇప్పుడు నువ్వు ఈ కాలర్తో ఆర్జేలా మాట్లాడాలి అంటే ఎలా మాట్లాడతావు? నేనా? ఆర్జేగానా? యా, కమ్ ఆన్, గివ్ ఇట్ ఎ ట్రై. కుమార్, ఒకసారి చెప్పి చూపించవా? ఓకే, జాగ్రత్తగా చూడు.
నవ్వకూడదు. ఆయన మాటలు ఇంకా నా మనసులోనే ఉన్నాయి. మీరు నవ్వమన్నా నేను నవ్వలేనండి. ఓకే. హలో యాంటనీ డార్లింగ్, ఆ ఇంజిన్ రూమ్లో ఒంటరిగా ఉన్నానని ఎందుకు అనుకుంటున్నారు? నేను మీ పక్కనే ఉన్నాను. మన ఇద్దరం మాత్రమే ఉన్నాం. ఒకరిపై ఒకరు వాలి వెన్నెల రాత్రిని ఆస్వాదిద్దాం. అరెరే, ఏంటరరే? ఇవే మాటలండి. హలో, ఇది లేట్ నైట్ షో, ఇలాగే మాట్లాడాలి. ఆయన ఎంత సీరియస్ గా తన సమస్య చెప్పారు, దానికి ఇలా సమాధానం చెప్తారా? మరెలా చెప్తారు? సరే, నీకు ఏం చెప్పాలనిపిస్తోందో ఆ సమాధానమే చెప్పు. ఏంటి మరియా? ఇట్స్ ఓకే, లెట్ హర్ ట్రై. ట్రై. హలో, మీ సమస్య నాకు అర్థమైంది. ఇంతవరకు మీరు 50 మంది చావడమే చూశారు. అందుకు కారణం మీరు కాదు. చావాలన్నది వాళ్ళు తీసుకున్న నిర్ణయం. కానీ జీవించాలనే ఆశతో కొత్త ఉద్యోగాల కోసం వెళ్లేవాళ్లు, తన కుటుంబాన్ని కలవడానికి వెళ్లేవాళ్లు, కొత్తగా పెళ్ళై హనీమూన్ వెళ్లేవాళ్లు, ఇలా ఎన్నో కలలతో ఎంతో మంది మీ ట్రైన్లో వస్తున్నారు. ఈ 10 సంవత్సరాల్లో ఈ విధంగా కొన్ని లక్షల మందిని మీరు క్షేమంగా తీసుకెళ్లి చేర్చారు. ఎన్నో గంటలు ప్రయాణం చేసి తమ ఊళ్ళో దిగినప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మనసులో సంతోషం ఉంటుంది, ముఖంలో చిరునవ్వు ఉంటుంది. అది వాళ్ళు మీకు చెప్పే థ్యాంక్స్. ఇంటికెళ్ళాక అది మాత్రమే తలుచుకోండి, మీ మనసు సంతోషంగా ఉంటుంది. అంతేకాదు, మీలా ఒంటరిగా వెళ్లేవారి కోసమే మన ఊళ్ళో ఒకరు ఉన్నారు, ఇళయరాజా. ఆయన పాటలు వింటూ వెళ్ళండి, ఇంకేది గుర్తుకురాదు. ఇక మౌనమేలనోయి ఈ మరపురాని రే, ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా తారాడే హాయిలో. ఆర్జే అవుతావా? రేపటి నుంచి 10 రోజులు ట్రైనింగ్కి రావాలి, వీలవుతుందా? ఇది లేట్ నైట్ షో కాబట్టి రాత్రి 10 గంటలకు రావాలి, పర్వాలేదా? కానీ మేడం, నేను ఇంటర్మీడియట్లో ఫెయిల్. என்ன பாலு, ஏதோ புதுசா கடலை பாக்குற மாதிரி உட்கார்ந்துட்டு இருக்கேன். ఓకేనే சொல்லிட்டியா? ஆமா, என்கிட்ட ஒரு வார்த்தை అడగొచ్చు కదా. ఎన్నిసార్లు ఫోన్ చేశాను, నువ్వు ఫోన్ తీయనే లేదు. అందుకని ఇంట్లో కన్సల్ట్ చేసి చెప్తానని చెప్పొచ్చు కదా. ఏదో జాబ్ దొరికిన సంతోషంలో ఓకే అనేశాను. ఏంటి విజయ్, సిద్ధు పెద్దవాడయ్యాక నేను జాబ్ చేయొచ్చని నువ్వేగా చెప్పావు. చెప్పాను, కానీ ఈ టైమింగ్ మనకు కుదురుతుందా? ఎందుకు కుదరదు? రాత్రి 10 గంటలకి వెళ్ళాలి, మినిమం 2 hours వర్క్. అది కూడా నేను సిద్ధు నిద్రపోయాకే వెళ్తాను. నా మనసుకి నచ్చిన ఉద్యోగం, అలాగే జీతం కూడా మినిమం 25,000 ఉంటుంది. 25,000? వాళ్ళేదో కామెడీ చేస్తున్నారు అనుకుంటా. ఇన్నేళ్లగా రోజు 12 గంటలు పనిచేసే నేను జాబ్ చేయకూడదు అంతేగా? నేను ఇంటికెళ్ళి వంట చేయాలి. పదండి వెళ్దాం. బీచ్కి వచ్చిన ఫోన్తోనే అట్లా వసు. వెళ్ళేనని చెప్పాను కదా. నేనేం చేశాను? తెలుసు, నా మీద నా కోపాన్నేగా బెడ్ మీద చూపించావు. ఇది టూ మచ్. నువ్వే కోపంగా ఉన్నావు. కోపడ్డానికి కావాల్సిన అర్హత నాకు లేదు. దానికి మినిమం ఇంటర్ పాస్ అయి ఉండాలి. దేనికి లింక్ పెట్టి మాట్లాడుతున్నావు? నేను చూడు, కూర్చో. నేను ఉద్యోగం చేయొద్దని నేను చెప్పట్లేదు. నువ్వు హ్యాపీగా ఉద్యోగం చేయొచ్చు. నిజంగానా? నిజంగానే. నేనేమంటానంటే, ముందు 10 రోజులు వెళ్ళి చూడు. సెట్ అయితే ఓకే, అంతవరకు ఎవరికీ చెప్పొద్దు. నేనేమైనా నైట్ క్లబ్ లో డాన్స్ చేయడానికి వెళ్తున్నానా? అది కాదు వసు,
కొత్త ఉద్యోగం, అది అన్ టైంలో. వర్క్ కల్చర్ టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. నీ మంచి కోసమే చెప్తున్నాను. సరే, అక్కస్తో కూడా చెప్పొద్దంటావా? ముఖ్యంగా వాళ్ళకే చెప్పొద్దు. వాళ్ళు హలో ఎఫ్ఎం కంటే పెద్ద నెట్వర్క్. ఇలా చూడు, నువ్వు సరే సరే అని తలూపి అందరికీ వెళ్ళి చెప్పేయకు. చీచి, ఆడవాళ్ళెప్పుడు ఇతరుల రహస్యాలే బయట పెడతారు. వాళ్ళ రహస్యాల్ని గమ్మేసి అంటించుకుంటారు. అదే నిజమే. అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. నో మోర్ కోపం, ఓకే? తర్వాత బెడ్షీట్ కొత్తది మార్చాం. సెలబ్రేట్ చేసుకోవాలి కదా. నేను వెళ్ళి స్నానం చేసొస్తా. Shoot, you can ask me anything. అంతా ఓకే మేడం. ఒక్క విషయమే, లేట్ నైట్ సేఫ్టీ. Oh, I understand. రోజు మేమే పికప్ చేసుకుంటాం, షో అయిపోగానే మేమే డ్రాప్ చేస్తాం. సో అందులో ప్రాబ్లం ఉండదు. ఇట్స్ కంప్లీట్లీ సేఫ్. థ్యాంక్స్. శాలరీ గురించి అడుగుతానన్నారు. శాలరీ గురించి ఇంకా డిస్కస్ చేయలేదా? స్టార్టింగ్ సాలరీ విల్ బి 30,000. మీకు ఓకే కదా? ఓకే. నేను అడిగింది సాలరీ గురించి. ఓకే. ఓ, ఇకపోతే ఇంకో ముఖ్యమైన విషయం, ఎటువంటి షోలో ఆర్జే ఒరిజినల్ పేరు మేము యూజ్ చేయం. సో ఈ షోలో నీ పేరు మధు. మధు. So the show is going to be named మధుతో మాట్లాడండి. బసు, ఈ రోజు నువ్వు చేసి తీసుకొచ్చిన మైసూర్ పాకే హైలైట్ అనుకో. బసు, మేము ఈ రోజు ఇక్కడే ఉంటున్నాం, మీరు ఉండండి. లేదక్క, అది కుదరదు. పోసకొట్టకే, ఎన్ని రోజులైంది మనమంతా కలుసుండి. ఏం విజయ్? పెద్దమాస్, మీకు తెలీదా? ఏంటి? అమ్మ ఈ రోజు నుంచి జాబ్ కెళ్తుంది. ఇవాళే ఫస్ట్ డే. జాబా? ఎక్కడా? హలో ఎఫ్ఎం లో. అదేంటే చెప్పనే లేదు? అది మరేం లేదు, ఇప్పుడే ఆఫర్ వచ్చింది. కన్ఫర్మ్ అయిన తర్వాత చెప్దామని. అక్కడేం ఉద్యోగం? ఆర్జే. అంజలి లాగనా? అంజలి నా ఫ్రెండే. విన్నావా? ఆర్జే అంజలి దీని ఫ్రెండ్ అంట. సిద్ధు, అవన్నీ తీయకు. అవును, నువ్వు ఇంటర్ ఫెయిల్ అనే విషయం వాళ్ళకి చెప్పావా? వసు, వెళ్ళగానే ఫేస్ వాష్ చేసుకుని రెడీ అవ్వు. ఎప్పట్లాగే 10ంటికి నిద్రపోకు. చిచి, నేనే నిద్రపోను. ఇప్పుడు ఇలాగే అంటావు. ఫస్ట్ నైట్ రోజే 10ంటికి నిద్రపోయావు, గుర్తులేదా? వసుంధర మేడం. అవును, రండి మేడం. సరే, నువ్వు ఫోన్ లో గేమ్స్ ఆడకుండా నిద్రపో, సరేనా? అమ్మా, నాకు ఇప్పుడే నిద్ర వస్తుంది. నువ్వు బయలుదేరు. సరే, దోశలు హాట్ ప్యాక్ లో. దోశలు హాట్ ప్యాక్ లో ఉన్నాయి, చట్నీ పక్కనే ఉంది, కారపొడి కిచెన్ లో ఉంది, తాజ్ మహల్ ఆగ్రాలో ఉంది. నేను చూసుకుంటా, వెళ్ళు. బాయ్. బాయ్ మా. వస్తానండి. ఓకే వసు, ఆల్ ది బెస్ట్. నన్ను తోడుగా రమ్మంటావా? భయపడకండి సార్, జాగ్రత్తగా తీసుకొస్తాను. కార్ లో పెప్పర్ స్ప్రే కూడా ఉంది. ఓ, పెప్పర్ స్ప్రేనా? దేనికి? ఇడ్లీ మీద చల్లుకోవడానికి. మీరు బయలుదేరండి. బాయ్ బాయ్. ఓకే, బాయ్ బాయ్. మేడం, ఫస్ట్ టైం జాబ్ కు వెళ్తున్నారా? అవును. మీ పేరేంటి? మల్లిక. మీరెలా డ్రైవర్ గా? ఆశ్చర్యంగా ఉంది. అదా, ముందు మా వారు సొంతంగా ఒక కారు నడుపుతూ ఉండేవారు. తర్వాత ఇంకో కారు కొన్నారు, కానీ డ్రైవర్ సెట్ అవ్వలేదు. తర్వాత నేను డ్రైవ్ చేస్తానన్నాను. ముందు ఆయన నమ్మలేదు. ఆ తర్వాత సరే అన్నారు. నాకు అలవాటైపోయింది. ఇప్పుడు జీవితం సాఫీగా సాగుతోంది. హలో వసు, ఏం లేదు, పాలలో టీ పొడేసి 10 నిమిషాలైంది, ఇంకా కలర్ రాలేదే. ఏ? అదే నిన్ను అడుగుతున్నాను. టీ పొడి ఎక్కడి నుంచి తీసా? టీ పొడి ఎల్లో కలర్ మూతున్న డబ్బాలోంచి. అవి ఆవాలు. అయ్యో, అదా మ్యాటర్. ఇంకా కలర్ రాలేదేంటా, వాసన రాలేదేంటా అనుకున్నాను. టీ పొడి అదే షెల్ఫ్ లో రెడ్ కలర్ మూతున్న డబ్బాలో ఉంటుంది. సర్లే. మా వారు కూడా ఇంతే మేడం.
మినపప్పుకి కందిపప్పుకి తేడా తెలీదు. గుడ్ నైట్ మేడం. వెల్కమ్ ఆర్జే మధు. భోంచేసావా? లేదు, ఇక మీదటే. త్వరగా భోంచేస్తే నిద్ర వస్తుంది. నేను భోంచేస్తాను. ష్యూర్. రాగి దోశ, కొబ్బరి చట్నీ టేస్ట్ చేస్తారా? తెలుసు. రే కుమార్, ట్రై చేయరా? నేనా? వద్దొద్దు. అదే మా అమ్మ ఊర్లో రాగి సంగటి చేసి నాటుకోడి కూర చేస్తుంది. సూపర్ గా ఉంటుంది. ఆ రుచి ఈ సిటీ వంటలకి రాదు. టైం అవుతుంది, త్వరగా తినేసి రండి, షో ఉందిగా. ఆల్ ది బెస్ట్. హే అజయ్. హలో. హలో మధు. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రాఘవ. చెప్పండి రాఘవ. నా వయసు 36 సంవత్సరాలు మధు. నాకింకా పెళ్లి కాలేదు. సుమారు 12 ఏళ్లుగా ఆడవాళ్ళ ఇన్నర్ వేర్స్ అమ్మే ఒక షాప్ లో పనిచేస్తున్నాను. నా ప్రాబ్లం ఏంటంటే, చెప్పండి. నేను ఏ అమ్మాయితోనూ మొహం చూసి మాట్లాడలేకపోతున్నాను. నేను ఏ అమ్మాయిని చూసినా నా కళ్ళు నేరుగా వాళ్ళ అది నేను చెప్పేది మీకు అర్థమవుతుందా మధు? అర్థమవుతోంది. అంతే మధు. నాకు ఏ వస్తువు చూసినా ఒక అమ్మాయి వచ్చోజాలే గుర్తుకొస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ, ఆపిల్, ఆరెంజ్, ఫుట్బాల్, చంద్రుడు. ఇలా దేన్ని చూసినా, ఇప్పుడు కూడా నా పక్కన ఒక కార్ ఉంది. దాని హెడ్ లైట్స్ చూస్తుంటే నాకు అవి గుర్తుకొస్తున్నాయి. దాని వైపర్స్ చూసినా అలాగే ఉంది. ఒక్క నిమిషం. ఇడ్లీ, ఆపిల్, ఆరెంజ్ అవన్నీ ఓకే, బట్ ఆ కార్ వైపర్స్ ఏంటి కనెక్షన్? అర్థం కాల. సింపుల్ మధు. ఒకటి లెఫ్ట్ లో, ఇంకోటి రైట్ లో. ఇలా ఎవరిని చూసినా ఈవిడ సైజ్ ఎంత ఉంటుంది, ఇలాంటి ఆలోచనలే వస్తూ ఉన్నాయి. మిమ్మల్ని కూడా డైరెక్ట్ గా కలుస్తుంటే మీ మొహం చూసి నేను మాట్లాడేవాడిని కాదు. రాఘవ, మీ ప్రాబ్లం ఎందరో మగాళ్ళకి ఉండేది. మీరు పని చేయండి. ఎప్పుడు ఎలా చూస్తున్నారో అలాగే చూడండి. ఇంకా లోతుగా చూడండి. ఏంటి మధు, నేను ఇదే ప్రాబ్లం అంటుంటే మీరు ఇలా మాట్లాడుతున్నారు? అవును, ఇంకా డీప్ గా చూడండి. ఆ వచ్చోజాల వెనక ఆ అమ్మాయి మనసు ఉంటుంది. దాన్ని చూడండి. వీధిలో పువ్వులు అమ్మే ఓ అమ్మాయిని చూస్తే తనెందుకు ఎండలో పువ్వులు అమ్ముతోంది అని ఆలోచించండి. బస్సులో ఆఫీస్కి వెళ్లే అమ్మాయిని చూస్తే ఎందుకు ఉద్యోగం చేస్తోంది, తను ఉద్యోగం చేయకపోతే తన కుటుంబం ఎంత కష్టపడుతుందో అని ఆలోచించండి. మీ షాప్కొచ్చే ఆడవాళ్ళందరినీ ఆ విధంగానే చూడండి. హోటల్లో పరోటా వేసేవాడికి చంద్రుడిని చూస్తే పరోటాలా కనిపిస్తుంది. చంద్రుడిని చేరుకోవాలని ఆశపడేవాడికి అప్పడాన్ని చూస్తే చంద్రుడిలా అనిపిస్తుంది. సో కళ్ళు అన్నీ ఒకటే, చూపే వేరు వేరు. మీరిలా చూడ్డం మొదలు పెడితే ఇంకొద్ది రోజుల్లో ఏ అమ్మాయి కనిపించినా మరో 2 విషయాలు చూస్తూ మాట్లాడడం మొదలు పెడతారు, వాళ్ల కళ్ళని. ఏంటి మధు, ఇంత సింపుల్ గా చెప్పేశారు? రాఘవ, ఎప్పుడూ సమస్యలే కష్టంగా ఉంటాయి, కానీ పరిష్కారాలు సింపుల్ గానే ఉంటాయి. నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందో లేదో తెలీదు, కానీ మీతో మాట్లాడగానే ఏదో పెద్ద భారం దింపినట్టుగా ఉంది. నాలో ఒక గట్టి నమ్మకం ఏర్పడింది. మీరు చెప్పినట్టు తప్పకుండా చేసి చూస్తాను. నేను నార్మల్ అయితే మిమ్మల్ని డైరెక్ట్ గా మీట్ అయ్యి మీ కళ్ళు చూస్తూ మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ మధు. ఆల్ ది బెస్ట్ రాఘవ. థ్యాంక్ యూ మేడం. హలో, నా పేరు ప్రదీప్ అండి, జూబ్లీ హిల్స్ నుంచి. నా పేరు శ్రీను, శ్రీకాకుళం నుంచి. హలో
హలో మధు, నేను ఆటో డ్రైవర్ని. హలో హలో మధు, నా పేరు మహేష్ బాబు. నాకు ఒక ప్రాబ్లం. చెప్పండి. ప్రాబ్లం నా అందమే. మధు, పగలు కూడా నడి రోడ్లో నడిచెళ్ళలేకపోతున్నాను. ప్రతి అమ్మాయి రెప్ప వాల్చకుండా నన్నే చూస్తూ ఉంటుంది. మీరు అన్నదమ్ములతో పుట్టలేదా అని నేను అడగాలనుకుంటాను. వెళ్ళి అడిగేలోగా ఎవడ బైకో ఎక్కి వెళ్ళిపోతారు. నా ఫ్రెండ్స్ ఎప్పుడు అంటుంటారు, మధు మావా నువ్వు ఒక యాంగిల్లో అమీర్ ఖాన్లా ఉంటావు, మరొక యాంగిల్లో పవన్ కళ్యాణ్లా ఉంటావు అని. బాబు, ఇదేనా మీ ప్రాబ్లం? నో 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 నో, ఇది కాదు నా ప్రాబ్లం. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా 10 సంవత్సరాలుగా. ఎవరా లక్కీ గర్ల్? నువ్వు ఇలా మధ్య మధ్యలో అడిగితే నేను సమాధానం చెప్పను. నేను చెప్తానుగా విను. ఈ 10 సంవత్సరాలుగా నా ప్రేమని ధవళేశ్వరం ఆనకట్టలా స్టాక్ చేసి ఉంచాను. ఆ ఆనకట్టని తెరవాలని నేను అనుకున్నప్పుడు తను నాకు దూరం అయిపోయింది. ఏమైంది? ఆ డ్యామ్ డ్రై అయిపోయింది. చెప్పేదేనమ్మా, నేను బ్లాక్ గా ఉన్నానని నా నెంబర్ బ్లాక్ చేసింది. కానీ నాది నిజమైన ప్రేమ. ఏదో ఒక రోజు తను నా ప్రేమని అర్థం చేసుకుంటుంది. ఎంత కాలమైనా సరే తన కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇన్ని సంవత్సరాలుగా మీ ప్రేమని ఎందుకు చెప్పలేదు? తనకు ఒక లక్ష్యం ఉంది. నా ప్రేమ తన లక్ష్యానికి అడ్డు కాకూడదనే నా ప్రేమని లోకర్లో పెట్టి తాళం చెవిని దూరంగా విసిరేశాడు. ఏమిటి ఆవిడ లక్ష్యం? తను ఒక పెద్ద హీరోయిన్ కావాలని ఆశపడ్డట్టే పెద్ద హీరోయిన్ అయింది. నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? దీపికా పడుకోన్. ఇంతకీ ఏ దీపిక గురించి చెప్తున్నారు? ఎంతమంది దీపికలు తెలుసు నీకు? ఒకే ఒక పవర్ స్టార్, ఒకే ఒక దీపికా పడుకోన్. తనే నా డార్లింగ్. ఊరు మార్చుకున్నా పర్వాలేదు మధు, మనసే మార్చుకుంది. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. నా ఫ్రెండ్స్ కూడా నన్ను తిడుతూ ఉంటారు, ఏంట్రా ఇది, నిన్ను లెక్క చేయని పిల్ల కోసం నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావని. వాళ్ళు చెప్పేది కరెక్టే కదా? ఏం కరెక్టే? ఏం కరెక్టే అని వాళ్ళంటే అసూయత అంటున్నారు. మీరు కూడా అలాగే అంటారేంటండి? లవ్ అంటే అప్పుడప్పుడు వచ్చే ఫీవర్ లాంటిదా? జీవితంలో ఎప్పుడో వచ్చే క్యాన్సర్ లాంటిది. అంత ఈజీగా పోదు. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. కానీ బలవంతం చేయడం వల్ల ఎవరి ప్రేమని పొందలేము. మీ అందానికి, మంచి మనసుకి మీకోసం ఓ అమ్మాయి పుట్టే ఉంటుంది. ఏంటి మధు ఇంత ఈజీగా చెప్పేశారు? ఇలా చూడండి, ముగ్గు పిండితో ముగ్గునే వేయగలం, దోశలు వేయలేం. అందుకే ఇలా. దయచేసి ఇలాంటి పంచ్ డైలాగులు చెప్పకండి. ఏంటి నేనేమైనా ఫూల్ అనుకున్నారా? నేనేమనుకుంటున్నానో మీరు చెప్పొద్దు. మీ ప్రాబ్లం మాత్రం చెప్పండి. కొత్తగా ఏముందో చెప్పడానికి ఆల్రెడీ చెప్పేశానుగా. సరే, నా కోసం ఒకే ఒక పాట మాత్రం వేయండి, అది చాలు నాకు. ఏం పాట? అమ్మాయే సన్నగా, అరనవ్వే నవ్వగా, మది తప్పే కుర్రాళ్ళు మంచన. ప్లీజ్ దయచేసి పాట వేయండి. విజయ్ సార్, ప్రోగ్రామ్ విన్నారా? మేడం అదరగొట్టేశారు. మేడం మీ హలో సూపర్. రేపు కలుద్దాం. ఏ విజయ్, విన్నావా? ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏంటి విజయ్, ఏం చెప్పవేంటి? ఏంటి వసు, ఎవడెవడో ఏదేదో మాట్లాడుతున్నాడు. నేనెలా మాట్లాడాను అది చెప్పు. నలుగురు ఆడవాళ్ళు నాతో ఇలా మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా? అది నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టి ఉంటుంది. ఆఫీసులో ఫ్రెండ్స్ అంతా ఎగతాళి చేస్తారు వసు. ఏ, నీ పెళ్ళాం పేరు మధునా? కాదు, అది కరెక్టే. మిగతా వాళ్ళు ఎవరికీ తెలియదు, కానీ నాకు తెలుసుగా. మరి బాబూ, ఇటువంటి కాల్సే వస్తాయా? జాబ్ చేసే ఆడవాళ్ళకి ఏదో ఒక రకంగా వేధింపులుంటాయి. అది నువ్వు లైవ్ లో విన్నావు. దట్స్ ఆల్. సిద్ధు వింటే ఏమనుకుంటాడు చెప్పు? ఇది వాడు వినాల్సిన ప్రోగ్రాం కాదు. నువ్వేం చెప్పకుండా ఉంటే చాలు. మనం పెద్దవాళ్ళం, మర్చిపోయావా? ఇంకా అవ్వలేదా? సరే త్వరగా కానీ. ఇదొక్కటి. హలో, సారీ,
కొంచెం అలసిపోయి నిద్రపోయాను. పర్లేదు పర్లేదు. మీరిద్దరు ఏం తిన్నారు? బ్రెడ్, ఒక బాటిల్ జామ్. ఓ, లంచ్కి? సిద్ధుకి డబ్బులిచ్చి క్యాంటీన్లో తినమన్నాను. నువ్వు? నేనా, చుట్టూ చాలా ఇళ్ళున్నాయి, ఏదో ఒక చోట అడుక్కొని తింటానులే. ఎందుకు విజయ్ అలా మాట్లాడతావు? మరి ఇంకెలా మాట్లాడాలి? నాకు పనుంది, తర్వాత చేస్తాను, పెట్టే. ఏంటే ఇది? ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి లీవే ఉండదా? దీపావళి అంటే స్వీట్స్ చేయాలి, సంక్రాంతికి పొంగల్ చేయాలి. ఏదో ఒక రోజు లేవలేకపోయాను, అది తప్ప. అవునంటున్నావు? నీకు చెప్తే అర్థం కాదు. వచ్చే జన్మలో నువ్వు అమ్మాయిగా పుట్టాలి, నేను పావరంగా పుట్టాలి. అప్పుడు తెలుస్తుంది. బాగా మెక్కు. టైంకి పెట్టలేదని నువ్వు అలిగి కూర్చోకు. రే, ఓ రోజు మాకు ఆడుకోవడానికి ఇవ్వరా? పొరా రే, ఆ గేమ్స్ అన్ని చాలా కష్టం రా. క్రోనస్ చూసావు కదా, నీలాంటి డమ్మీ పీసులు వాడిని ఏం చేయలేరు. రే, ఇవ్వడం ఇష్టం లేదంటే చెప్పు, ఊరికే డమ్మీ పీస్ అని వాడుకు. నువ్వు నిజంగానే డమ్మీ పీసురా, మరి నీలాంటి వాళ్ళని ఎలా పిలవాలి? నా దగ్గర ప్లే స్టేషన్ ఉంటే నేను కూడా ఆడుకునేవాడిని. ఉంటేనే కదరా, మీ నాన్న నీకు మొబైలే కొనివ్వలేదు. ఇందులో నీ మొహానికి ప్లే స్టేషన్ ఒకటి. ఇదిగో చూసావా, గాడ్ ఆఫ్ వార్ లేటెస్ట్ వర్షన్. మీరంతా యాంగ్రీ బర్డ్స్, టెంపుల్ రన్ ఆడుకోవాల్సిందేరా, డమ్మీ పీసులు. రేయ్, ఎంత దేవుని సీడి కింద పడేస్తావు? నా మీద చేసేస్తావా? అయిపోతాను. రేయ్, వదలరా రేయ్. అందుకే నేను Sidhu, get up. What's happening here? Ma'am, వీడే ముందు కొట్టేది. English. నిన్న నీ ప్రోగ్రాం విన్నాం. ఎలా ఉంది? చండాలంగా ఉంది. ఏం ప్రోగ్రామే అది? మొదటి కాలే అలా వచ్చింది, హెడ్ లైట్స్, వైపర్స్ అని. అక్క, ఆ కుర్రాడికి నిజంగానే ఓ ప్రాబ్లం. ఇలా చీప్ గా మాట్లాడడానికి ఆర్జీ అయ్యావా? చీప్ గానా? నేను కరెక్ట్ గానే మాట్లాడానుగా. విజయ్ కరెక్ట్ గానే చెప్పాడు, నువ్వు ఈ మాటే పదే పదే చెప్తున్నావని. అదే ఉదయం ఫోన్ చేశారు, నువ్వు చెప్పిన మాట చెప్పాను. ఆయన ఎందుకు కోపడతావు? నువ్వు చెప్పిన మాట కదా ఆయన చెప్పింది. లేదు, సరే, నువ్వు కరెక్ట్ గానే మాట్లాడావు, కానీ నీతో మాట్లాడిన వాళ్ళు ఎవరు కరెక్ట్ గా మాట్లాడలేదే. ఏ, నువ్వు వర్క్ చేసే చోటంతా అందరూ కరెక్ట్ గానే మాట్లాడుతున్నారా? ఒక ఆడిటర్ తప్పుగా మాట్లాడని బాధపడలా? నేనేమి నా నంబర్ ఇచ్చి అసహ్యంగా మాట్లాడమనలేదే. అక్కడ ఇచ్చింది నా నంబరు కాదు, ఆ ప్రోగ్రాంలో వచ్చింది నా పేరు కాదు. ఇలా పైకి చెప్పుకోలేని ఆ ఉద్యోగాన్ని ఎందుకు చెయ్యాలి? ఎందుకు మీరన్నిటినీ తప్పుగానే చూస్తున్నారు? ఇది కూడా యాక్టింగ్ లాంటిదే. ఇలాంటివన్నీ మనకి పనికి రావు. మన ఫ్యామిలీకి ఒక రెస్పెక్ట్ ఉంది. నేను ఇప్పుడు ఏం చేశాను? కుక్కర్ తీసుకోవడానికి వెళ్ళిన నాకు వాళ్ళు ఒక జీవితాన్ని ఇచ్చారు. నేను బాగుపడకూడదా? ఈ ఒక్క ఉద్యోగమే ఉందా లోకల్లో? డీసెంట్ గా వెళ్ళి వర్క్ చేసుకునే రెస్పెక్టబుల్ జాబే లేదా? ఏ కాలంలో ఉన్నారు? నన్ను పికప్ చేసుకుని డ్రాప్ చేసేది ఎవరో తెలుసా? ఒక లేడీ. ఎదురింట్లో ఎయిర్ హోస్టెస్. ప్రపంచం అంతా తిరిగి అర్ధరాత్రి ఇంటికి వస్తున్నారు. ఏ, మన సరోజా పిన్ని? ఆవిడ తెలుసుకుంటే కూర్చుని తినొచ్చు, కానీ మనసుకు నచ్చిన పని చేయాలని రాత్రి పగలు కష్టపడడం లేదు. ఏ, మీరంతా బ్యాంకు ఆడిటింగ్ అని వేరే ఊళ్ళకి వెళ్ళడం లేదా? మేం చేస్తున్నవి గౌరవమైన ఉద్యోగాలు. ఇలా అడ్డమైన పోకరి వెదవలతో మాట్లాడే ఉద్యోగాలు ఉంటారు. ఏంటి వసు, మాట్లాడుతుంటే మధ్యలో వచ్చేసావు? నువ్వు నా సైడా వాళ్ళ సైడా? ఇప్పుడు ఎక్కడికి బయలుదేరావు? విజయ్, టైం అయింది, క్యాబ్ వచ్చేస్తుంది. చపాతీలు హాట్ బ్యాగ్ లో ఉన్నాయి, సిద్ధు పడుకున్నాడు. ఏంటి వసు, మాట్లాడుతున్నారు కదా? ఏ వసు, మేమింత చెప్పినా నువ్వు ఆ జాబ్కే వెళ్ళాలంటే వెళ్ళు. రేపు ఏదైనా ప్రాబ్లం అనేది వస్తే నువ్వు మా దగ్గరకే రావాల్సి ఉంటుంది. అవును, వస్తాను. మీరేగా నా ఫ్యామిలీ, ఇంకెక్కడికి వెళ్తాను? More than 200 call requests just for today's show. Never in the history of our station. You did it! Congratulations! హలో మధు, చెప్పండి. నా ప్రాబ్లం ఏంటని అడగరా?
ఏంటి ప్రాబ్లం? నువ్వేం ప్రాబ్లం. నిన్న నీ వాయిస్ విన్న దగ్గర నుంచి నాకు నిద్ర రావడం లేదు. తాగి వాగుతున్నానని తప్పుగా అనుకోకు. నువ్వేగా మధుతో మాట్లాడండి అన్నావు, అందుకే నేను మధుతో మాట్లాడుతున్నాను. అవును, నీ వాయిస్ ఎలా ఉందే? ఇక నువ్వు ఎలా ఉంటావా అని ఊహించుకుంటున్నాను. నిన్ను తలుచుకుంటే నాకు ఏదో చెయ్యాలనిపిస్తోంది. నాకు మీ వాయిస్ వింటే ఏదేదో అనిపిస్తోంది. నిజంగానా? అవును, కానీ బ్లూ క్రాస్ వాళ్ళు ఒప్పుకోరు. మీరు బాగా తాగున్నారు, జాగ్రత్తగా ఇంటికెళ్ళండి. ఎదురుగా మున్సిపాలిటీ లారీ వస్తే మాత్రం దాక్కోండి, లేదంటే చెత్త అనుకుని తీసుకెళ్ళిపోతారు. ఓకే. హలో మధు, ఎవరు మాట్లాడుతున్నారో తెలుస్తోందా? గెస్ చేయండి. మహేష్ బాబు. సూపర్ మధు, చూసారా, ఒకే ఒక్కసారి మీతో మాట్లాడాను, ఇంత గుర్తుపెట్టుకున్నారు. తనతో ఎన్నోసార్లు మాట్లాడాను, మర్చిపోయింది. మీరింకా తనని మర్చిపోలేదా? నేను మర్చిపోను, ఇక తనని తలుచుకోను. తను మరొకరిని లవ్ చేస్తోందని నా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, కానీ నేను నమ్మలేదు. పోయిన వారం ఫేస్బుక్ లో నార్త్ ఇండియాలోని ఒక గుళ్ళో తలపాగా కట్టుకుని జంటగా కూర్చొని చపాతీలు తింటున్నారు. అప్పుడే మీరు చెప్పిన విషయం ఒకటి గుర్తుకొచ్చింది. ఏంటి? మనం ఇష్టపడిన పావురాన్ని వదిలేయాలి, అది తిరిగి వస్తే నీది, రాలేదంటే మర్చిపో అని చెప్పారుగా. అలా చెప్పానా? ఏమండే, ఆ రోజు చెప్పారు కదా బలవంతం చేస్తే లవ్ రాదని. గుర్తు చేసుకోండి, మీరే చెప్పారు. దాన్నే నేను కవితలా చెప్పాను. మధు, ఆ తర్వాత నేను క్వార్టర్ కొట్టి పడుకొని ఆలోచించాను, నిర్ణయం కూడా తీసుకున్నాను. నా మనసులోని తాజ్మహల్ ని నేనే బుల్డోజర్తో కూల్ చేశాను. చాలా థ్యాంక్స్ మధు. బాబు, ఇది చాలా మంచి నిర్ణయం. యా. కానీ ఒకటి మాత్రం నిజం, నేను చెప్పినట్టు మీకంటూ ఒక అమ్మాయి పుట్టే ఉంటుంది. పుట్టింది, తనని నేను చూశాను. అవునా? ఎవరు? తన పేరు కీర్తి సురేష్. తను హీరోయిన్ కావడం వల్లే కదా నన్ను అవాయిడ్ చేసింది. అందుకే ఇంకో హీరోయిన్ ని పెళ్లి చేసుకుని తనకి బుద్ధి చెప్తాను. కీర్తి సురేషే నా కోసం పుట్టింది. ముందుగా ఆ సురేష్ ని లేపేస్తాను. అయ్యో, అరే నువ్వేం భయపడకమ్మా, తన పేరులో ఉన్న సురేష్ ని లేపేసి నా పేరు కలిపేస్తాను. బాబు, ఇదంతా జరిగే పనేనా? మధు, నేను ఒకే ఒక విషయం చెప్పనా? ఈ ప్రపంచాన్ని జయిస్తానని అలెగ్జాండర్ చెప్పినప్పుడు తన పక్కనే ఉన్న వాళ్ళ చిన్న బెబ్బెబ్బే అని నవ్వాడు, ఎగతాళి చేశాడు. కానీ అలెగ్జాండర్ సాధించాడుగా. అదే విధంగా నేను లవ్ లోనూ గెలుస్తాను, లైఫ్ లోనూ గెలుస్తాను. గెలిచిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను. అంతకు ముందుగా RX-100 సినిమా నుంచి ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కల్లారా, ఈ పాట వేస్తారా ప్లీజ్? బాయ్ మధు. బాయ్. వీడింకా ఫోన్ లోనే వాగుతున్నాడు. ఈ మధ్య ప్రెస్ మీట్ లోనే వాగుతున్నారు. నానా జాగ్రత్త. బాయ్. బాయ్. బాయ్ మా. హాయ్, వాట్సాప్? హాయ్ వాసు. లిటిల్ బిజీ, క్యాచ్ యూ లేటర్. ఇదిగోమ్మా, సరిగ్గా చూడండి. సార్ పిలిచారా? విజయ్, ఒక ఇంపార్టెంట్ వర్క్. చెప్పండి సార్. మేము కొత్తగా ఒక ఇంటికి షిఫ్ట్ అవబోతున్నాం. అక్కడ ప్లంబింగ్, పెస్ట్ కంట్రోల్ వర్క్ జరుగుతుంది. అవన్నీ కొంచెం సూపర్వైజ్ చేయి. ఆఫీస్ బాయ్ పంపిస్తాను సార్. ఆఫీస్ బాయా? నో, వాడికి ఏమీ తెలియదు, మీరు వెళ్ళండి. నేను? అవును మీరే సార్. నాకు కొంచెం పనుంది, అందరికి పేమెంట్స్ ఇవ్వాలి సార్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీరు ఆ చెక్ బుక్స్ నా చేతికిచ్చి వెంటనే ఇమీడియట్ గా బయలుదేరండి ప్లీజ్. హలో, నేను ఇప్పుడు ఒక అతన్ని పంపిస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తారు. ఓకే ఓకే బాయ్. హలో. ఏంటి విజయ్, ఇంకా రాలేదు? ఏం చేస్తున్నావు? మురికి కాలువ క్లీన్ చేస్తున్నాను. ఊరికే జోక్ చేయకు, నాకు టైం అవుతుంది, నేను బయలుదేరాలి. వసు, ఈ ఒక్కరోజు లీవ్ పెట్టు, నాకు ముఖ్యమైన పనుంది. అయ్యో, లీవ్ పెట్టడం కుదరదు. ఈ రోజు ఒక సెలబ్రిటీ స్టూడియోకి వస్తున్నారు. ఎందుకు? నా షోకి స్పెషల్ గెస్ట్ గా వస్తున్నారు విజయ్, నాకు లేట్ అవుతోంది.
సరే అయితే వెళ్ళు. వెళ్ళనా? సిద్ధు సిద్ధు నేను చేయను. OLX లో అమ్మి. తనే ఆర్జే మధు వసుంధర స్టార్ ఆఫ్ షో. సారీ లేట్ అయింది. లేటా? నాకు ఈ డైలాగ్ చెప్పిన మొదటి వ్యక్తి మీరే. బట్ ఎనీవే నైస్ టు మీట్ యూ. మీ షో ఫాలో అవుతుంటాను. హస్కీ వాయిస్ అనే అనుకున్నాను, కానీ ఒక విస్కీ వాయిస్ మీది. జస్ట్ ఫర్ ఫన్ అండి. వీడు మా బాబు సిద్ధు. హాయ్. హాయ్ డ్యూడ్. నీ ఏజ్ ఎంత? ఐఎమ్ 11. 11? నాకంటే పెద్దోడివా? నీకు పెద్ద ఫ్యాన్. ఓ, నువ్వు నా ఫ్యాను, నేను మీ అమ్మ ఫ్యాను. హలో. హలో, చెప్పండి మీ పేరు? నా పేరు నీలకంఠం. నీలకంఠం. ఈరోజు మన షోకి హీరో సింబు వచ్చారు. ఆయనతో మాట్లాడతారా? లేదు లేదు, నేను మీతోనే మాట్లాడాలి. చెప్పండి. రోజు మీ ప్రోగ్రాం వింటున్నాను. మొదట్లో పాటల కోసం వినడం మొదలుపెట్టాను. ఇప్పుడు మీకోసమే వింటున్నాను. నా వైఫ్ పేరు మధురవాణి. తనని నేను మధు అని పిలుస్తాను. ఓ, ఆవిడ మీ పక్కనే ఉన్నారా? లేదు, నన్ను వదిలి వెళ్ళి 2 ఏళ్ళైంది. తను పోయిన తర్వాత నేను మారిపోయాను. ఐ బికమ్ ఎన్ యాంగ్రీ పర్సన్. ఎవరైనా నాతో ప్రేమగా నవ్వుతూ మాట్లాడితే నాకు బొత్తిగా నచ్చట్లేదు. అది నా మధు సడన్ గా నన్ను వదిలిపోయిందని నాకు తన మీద కోపం. దాన్ని నేను అందరి మీద చూపుతున్నట్టున్నాను. ఎనివే, ఇప్పుడు నేను మీకు ఎందుకు ఫోన్ చేశానంటే, మీ ప్రోగ్రాం వింటున్నప్పుడు నా మధు నాతోనే ఉన్నట్టుగా ఉంది. తను కూడా మీలాగే చక్కగా మాట్లాడుతుంది, చక్కగా నవ్వుతుంది, చక్కగా పాడుతుంది. మేమిద్దరం కలిసి పాటలు కూడా పాడుకునేవాళ్ళం. మీ మధు మిమ్మల్ని ఏవని పిలుస్తారు? పేరు పెట్టి పిలవదు, బట్ మేమిద్దరం ఏకాంతంగా ఉన్నప్పుడు నీలు అని పిలుస్తుంది. నీలు. నీలు. మీరిద్దరూ కలిసి ఏ పాటలు పాడుకునేవారు? మోస్ట్లీ ఓల్డ్ సాంగ్స్. పర్టికులర్ గా ఒక పాట, అది మీకు తెలుసో లేదో తెలియదు. చెప్పండి నీలు. రాగాల పల్లకిలో. రాగాల పల్లకిలో కోయిలమ్మ. మీరు పాడండి నీలు. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదో ఈ వేళ ఎందుకమ్మా రాలేదు ఈ వేళ ఎందుకమ్మా రాగాలే మూగబోయి నందుకమ్మా. నీలు, మీ మధు ఎక్కడికి పోలేదు, మీతోనే ఉన్నారు. మీరెప్పుడు ఆవిడికి నచ్చే విధంగా సంతోషంగా నవ్వుతూ అందరితో స్నేహంగా ఉండాలి. మీరు అలా ఉన్నారంటే మీ మధు కూడా సంతోషంగా ఉంటారు. అందుకని ఇక నుంచి మీరు ఆవిడికి నచ్చేలా నడుచుకోవాలి. మీకెప్పుడు మీ మధుతో మాట్లాడాలనిపించినా నాకు కాల్ చేయండి. మాట్లాడుకోవచ్చు, పాడుకోవచ్చు. ఓకే? మనం కష్టంలో ఉన్నప్పుడు దేవుడు మన కోసం ఎవరినైనా పంపిస్తాడని చెప్తారు. ఇప్పుడు మిమ్మల్ని పంపించాడనుకుంటాను. థ్యాంక్ యూ మధు. గాడ్ బ్లెస్ యూ.
ఈ మధ్య ప్రాణానికి ప్రాణం అనుకున్న వాళ్ళు కూడా బ్రేకప్ అవగానే బ్లాక్ చేసి వెళ్ళిపోతున్నారు. అది కూడా తట్టుకోవచ్చు, కానీ మన బాధ పంచుకోవడానికి ఎవరు లేరనే బాధ ఉందే, అదే జీవితంలో చాలా దారుణమైన విషయం. నేను అది ఇప్పటికే చాలాసార్లు అనుభవించాను. ఈ లోకంలో మనుషులందరూ ఎక్కువగా యూజ్ చేసే మాట ఏంటో తెలుసా? హలో. కానీ మీరు చెప్పే హలో ఉందే, వేరే లెవెల్. కెన్ ఐ హ్యావ్ యువర్ ఆటోగ్రాఫ్ ప్లీజ్? ప్లీజ్, మీదే. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా. ఏంటి క్లాప్స్ కొట్టచ్చుగా, అంత బ్యాడ్గా ఉందా? మీరు ఆటోగ్రాఫ్ ఇవ్వాలి మర్చిపోకండి. నానా నానా సామాన్లు షిఫ్ట్ చేసేసాం, వాష్ బేసిన్ కూడా ఫిక్స్ చేసేసాం. నాన్నా డైరెక్ట్ గా చూస్తే సూపర్ గా ఉన్నారు నాన్న. చాలా సరదాగా మాట్లాడారు. ఓ, మీ అమ్మ కూడా ఫోటో తీసుకుందా? లేదు లేదు, ఆయనే అమ్మతో ఫోటో దిగి వసు సూపర్, స్క్రీన్ సేవర్ గా పెట్టుకో. ఎందుకు? స్క్రీన్ సేవర్ గా నా హీరో ఫోటో ఉందిగా. హీరోనా? నేను ఇప్పుడు కమెడియన్ కదా. సిద్ధు, రూమ్ లో పాలు పెట్టాను, తాగి పడుకో. ఆ ఫోటోకి ఎంత కోపడుతున్నావు? నేనేం కోపడలేదు. కానీ ఇంకోసారి ఇలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. మీటింగ్ అయిన తర్వాత ఏంటి షాపింగ్ పద్మ, మీ ఆయన రాలేదా? ఆయన ఇంకా లేవనే లేదు. వయసు అయిపోయింది కదా, కొంచెం కష్టమే. వర్ధనం, ఇది అసోసియేషన్ మీటింగే కదా, ఏదో అంబానీ ఇంటి పెళ్లికి వెళ్తున్నట్టుగా రెడీ అయిపోయావు. అంత పెద్ద బొట్టేమిటి, అట్ల బనాన్ని నుదుట అతికించుకున్నట్టు? ఊరుకోండి, ఇవన్నీ నేను ఎప్పుడు వేసుకోవాలి? అవునులే. రామ్మా వసు, విజయ్ రాలేదా? ఆయన కొంచెం లేట్ గా జాయిన్ అవుతారు, మనం వెళ్దాం. వెళ్దాం. అయ్యో, దుర్వాసుడు వస్తున్నాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయ్యో, నేను గొడవ పడ్డానికి రాలేదు. ఇన్ఫాక్ట్ మీ అందరికీ క్షమాపణ చెప్పాలని వచ్చాను. నేను ఈరోజు చిన్న చిన్న విషయాలకు అనవసరంగా గొడవపడి మీ అందరినీ చాలా హర్ట్ చేశాను. అందుకు మిమ్మల్ని అందరినీ క్షమాపణ అడుగుతున్నాను. బై ది వే, ఐఎమ్ నీలకంఠం. చెయ్యవండి. ఏంటి అందరూ అనుమానంగా చూస్తున్నారు? నాకు అర్థమైంది, బట్ ఐ రియల్లీ మీన్ వాట్ ఐ సెడ్. నిన్న నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది. అది నన్ను ఒక కొత్త మనిషిగా మార్చింది. అందరూ అసోసియేషన్ మీటింగ్ కదా వెళ్తున్నారు. నేను ఒక 10 minutesలో వచ్చి జాయిన్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ. రాగాల పల్లకిలో சாரதி, இங்க பாருங்க, எல்லாம் தப்பா இருக்கு. என்ன பாக்குறீங்களோ? நீங்க ஏன் இந்த ஷேட்டை கவனிக்காம இருக்கீங்க? இத படிச்சு பாருங்க, படிங்க. We have received the mail regarding. We regret to inform you that we will henceforth be terminating our contract with your company. 25 lakhs worth of business. 25 lakhs. எவ்வளவு சீரோ இருக்குன்னு தெரியுமா? சார், உள்ள போய் பேசலாமே? ஏன் இங்க பேசினா உங்க கௌரவம் குறைஞ்சிருமா? அப்படி இல்ல சார், அந்த கிளையண்ட்டை நீங்க தான் டீல் பண்ணீங்க. அந்த ப்ரொபோசல் கூட நான் உங்களுக்கு. It's my fault, is it? நீங்க உங்க வேலையை சரியா செய்யாம ஏன் மேல தப்பு கண்டுபிடிக்கிறீங்களா? 12 வருஷமா இதை தான் பண்ணிட்டு இருக்கீங்களா? என்ன பாலு முறைக்கிறீங்க? ஐஸ் டவுன். I said ice down. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? పేరు వద్దులేండి, నేను కొత్తపేట నుంచి మాట్లాడుతున్నాను. నా ప్రాబ్లం ఏంటని అడిగే వాళ్ళు కూడా లేకపోవడమే. నేను, నా భార్య, మాకొక్కడే కొడుకు.
నా లోకం చాలా చిన్నది కానీ అందమైంది, నవ్వుల పువ్వులతో నిండుగా ఉండేది. మేము ముగ్గురం కలిసి డిన్నర్ చేసేవాళ్ళం. తర్వాత నేను నా వైఫ్ గంట సేపు మాట్లాడుకునేవాళ్ళం. తను మాట్లాడటం మొదలు పెడితే అసలు ఆపదు. నేను ఓపికగా వింటాను. జీవితంలో నాకు దక్కిన గొప్ప వరం ఆ టైమే. ఇప్పుడు మేము నవ్వి ఎన్నో రోజులైంది. తనిప్పుడు ఉద్యోగంలో చేరింది, అది నైట్లో. నేను ఇంటికి వచ్చే సమయానికి తను ఉద్యోగానికి వెళ్ళడానికి రెడీ అయిపోతుంది. తను వచ్చేసరికి నేను నిద్రపోతాను. తనకి నచ్చిన ఉద్యోగం, తాను సంతోషంగా ఉంది. నాకే ఎన్నో ప్రాబ్లమ్స్. ఎందుకు ఉద్యోగం చేస్తున్నాను, అడ్డమైన వాళ్ళతో తిట్లు తింటున్నాను, ఎందుకు భరిస్తున్నాను, ఇలా ఎన్నో ప్రశ్నలు. ఇవన్నీ తనకి చెప్పడం కూడా కుదరట్లా. అందుకే మీ షో ద్వారా చెప్తున్నాను. మీ సమస్య నాకు మీరేం చెప్పొద్దు, మీరు వింటే చాలు. ఆ తర్వాత నేను తను కలిసి పాడుకునే పాట దాన్ని ప్లే చేశారంటే నేను చాలా సంతోషిస్తాను. ఏం పాట? నిన్న రాత్రి యమ్మ. మిగతా వాళ్ళకి అది ఐటమ్స్, కానీ మాకు ప్లే చేయండి, తనకు అర్థమవుతుంది. కంగ్రాచులేషన్స్ వాసు. దేనికి? సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ కి బెస్ట్ రేడియో షోగా నీ షోను సెలెక్ట్ చేశారు. థ్యాంక్ యూ. షో మొదలు పెట్టి 9 రోజులే అయింది. అంతలో ఎంత రీచ్, ఎంత పెద్ద అవార్డ్. యు నో వాట్, యు ఆర్ అ స్టార్. టైమ్ టు సెలబ్రేట్. నేను ఫోన్లో అలా మాట్లాడానని రోజు కంటే లేటుగా వచ్చావా? అదేం లేదు విజయ్, నా షోకు ఒక అవార్డు వచ్చిందని ఆఫీస్లో ఒక చిన్న పార్టీ, అందుకే రాలేకపోయాను. ఓ పార్టీయా? అయితే ఇవన్నీ ఉండుంటాయే. అలాంటివేమీ లేవు. అది అలవాటు చేసుకో. ఏంటి విజయ్, ఉన్న ఈ కాస్త టైంలో కూడా నువ్వు ఇలా గొడవ పెట్టుకుంటే ఎలా? చచ్చా, నేను నీతో గొడవ పెట్టుకోగలనా? చెయ్యని తప్పుకే ఎవడో నన్ను తిడుతున్నాడు, వాడితోనే గొడవ పడలేదు. వెంటనే ఆ ఉద్యోగం వదిలే విజయ్. వదిలేసి? ఓ, ఇప్పుడు మేడం గారు బాగా సంపాదిస్తున్నారు కదా, హ్యాపీగా మెక్కేసి నిద్రపోవచ్చు. ఏంటి విజయ్ పిచ్చి మాటలు? ఆ ఉద్యోగం వదిలేసి మనిద్దరం కలిసి ఏదైనా బిజినెస్ పెట్టుకుందాం. 50-50. చాలా గొప్పవారయ్యారు వసుంధరా మీరు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఇప్పుడు నేను ఏం చెప్పినా నీకు తప్పుగానే ఉంటుంది. ఉదయం మాట్లాడుకుందాం. విజయ్, ఇంకా 2 రోజుల్లో నా మొదటి జీతం వస్తుంది. దాంతో నీకేమైనా తీసుకోవాలి. నీకేం కావాలి నువ్వే చెప్పు. నాకు కావాల్సిందే షాపుల్లో కొనలేరు మేడం. మీరు వెళ్ళి పడుకోండి. అయ్యో, ఎక్కడ పెట్టాను? ఏంట్రా ఇంత బరువుగా ఉంది? మేము 4 బుక్స్ తీసుకెళ్లే వాళ్ళం. అందుకే నువ్వు ఫెయిల్ అయ్యావు. ఫోన్ ఎక్కడుంది? తెలీదే, ఇక్కడే ఉంటుంది. రే, నువ్వు తీసావా? లేదమ్మా. ఓ పని చేయి, ఫోన్ దొరికితే ఆఫీస్కి ఫోన్ చేయి, ఎవరినైనా పంపిస్తాను. సరే సరే, రారా. నువ్వు వెళ్ళరా, లేట్ అయిపోయింది. చూడు నీలకంఠం, నా దగ్గర మొదటి నుంచి కారు లేదు. నువ్వు ఎన్నో సంవత్సరాలు కారులో తిరిగావు, ఇప్పుడు కారు లేదు. కొత్తగా ఓ కారు కొనుక్కోవచ్చుగా. నిన్ను నీ సలహాని తగలెట్ట.
ఎవరైనా వింటే నవ్వుతారయ్యా. ఇందులో నవ్వటానికి ఏముంది? అదిగో వసు వస్తుంది, తన్నే అడుగుదాం. వసు వసు ఇలా రామా. వసు నువ్వే ఒక తీర్పు చెప్పేవాళ్ళు. ఏమిటి ఇక్కడ పంచాయతీ? అదేమీ లేదమ్మా, ఈయన గారు భార్య చనిపోయి ఒంటరిగా ఉంటున్నారు. ఇంకో పెళ్లి చేసుకోండి అని నేను చెబితే ఎవరైనా వింటే నవ్విపోతారు అంటున్నారు. ఇందులో నవ్వడానికి ఏముంది? నువ్వే చెప్పమ్మా. మూర్తి ఏమిటిది? బస్సు ఆయన ఊరికి ఏదో కామెడీ చేస్తున్నాడు. నువ్వు వెళ్ళి పని చేసుకోపోమా. ఆయన తప్పుగా మాట్లాడారు. అలా చెప్పు. ఏంటమ్మా నువ్వు? ఈ వయసులో నేను ఎక్కడికి వెళ్ళి పిల్లని అడుగుతాను. నాకెవరు ఆర్యాలాగా ఛానల్లో వెతుక్కోవచ్చు కదా. ఆ బంధం వెతికితే రాదు, అది తానుగా ఏర్పడుతుంది. సడన్ గా ఒక రోజు మనసుకి నచ్చిన వాళ్ళు కనిపించొచ్చు. అలా కనిపించినప్పుడు మీకే తెలుస్తుంది. తలపైన బల్బు వెలుగుతుంది, గంటల చప్పుడు వినిపిస్తుంది, సంతోషమైన జీవితం కనిపిస్తుంది. అన్వేషణ మనసులో ఉంటే చాలు. కానీ వయసులో కలిసుండే తోడు కన్నా వృద్ధాప్యంలో కలిసుండే తోడు చాలా ముఖ్యం. మీకు ఇంకో తోడు దొరికితే మీ భార్య ఆత్మ తప్పకుండా సంతోషపడుతుంది. మేము సంతోషపడతాం. ఆల్ ది బెస్ట్. బాయ్. ఓయ్ మూర్తి, ఈ వాయిస్ అదా ఇప్పుడు ముఖ్యం. నీ బుర్ర పైన ఒక బల్బు వెలిగితే ఈ అపార్ట్మెంట్ మొత్తం ప్రకాశంగా ఉంటుంది. ఇంత క్లియర్ గా కనిపిస్తోంది. సూపర్. రాగాల పల్లకిలు కోయిలమ్మ. హలో, మిస్టర్ విజయ్. ఫాదర్, ఇది మీ ఫోనేనా? చూడండి. అవును ఫాదర్, ఈరోజు కనపడలేదని ఇల్లంతా వెతికాను. ఇది మీ సిగ్నేచరా? చూడండి. ప్లీజ్. మీ అబ్బాయి తన ఫ్రెండ్ వాట్స్ హిస్ నేమ్ అశ్విన్, రైట్? వీళ్ళిద్దరూ పార్ట్నర్స్. వీడు మీ ఫోన్ దొంగిలించాడు, వాడు వాళ్ళ ఇంట్లోంచి 2 ఫోన్లు దొంగిలించాడు. ఇవి మాత్రమే కాకుండా మ్యాథ్స్ టీచర్ ఫోన్ కూడా దొంగిలించారు. వాటిని అమ్మటానికి వెళ్ళినప్పుడు షాప్ అతనికి డౌట్ వచ్చింది. స్కూల్కి ఫోన్ చేశాడు. ఇదంతా ఎందుకో తెలుసా? వై డోంట్ యు సే? చెప్పు. ప్లే స్టేషన్ కొనడానికి. మీ వాడు రోజు క్లాస్ రూమ్ లో నిద్రపోతున్నాడని కంప్లైంట్స్. ఎందుకని కనుక్కుంటే రోజు నైట్స్ నిద్రపోకుండా గేమ్స్ ఆడుతున్నాడు, అది మీ ఫోన్తోనే. దీని గురించి రిమార్క్స్ కూడా నేను డైరీలో రాసి పంపించాను. మీ ఇంట్లో మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో చూడకుండా మీరిద్దరు ఏం చేస్తున్నారు? మీ ముగ్గురు ఒకే ఇంట్లోనేగా ఉంటున్నారు. అండ్ దిస్ గేమ్ అడిక్షన్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లం. అదే వాడిని ఈ పరిస్థితి వరకు తీసుకొచ్చింది. కానీ ఇలా దొంగిలించడం, ఈ దొంగతనాలు ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు వీడు? ఇందులో మా స్కూల్ కూడా భాగం ఉందని మీరు అనుకోవచ్చు. ఓకే, ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ, బట్ హీ సస్పెండెడ్. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. ప్రామిస్, నేను చూసుకోలేదు సార్. ఈ ఒక్కసారి చిన్న పిల్లాడు, ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారికి ప్లీజ్. ఎందుకు ఇలా చేసావు?
ఎందుకు దొంగతనం చేసావు? ప్లే స్టేషన్, నీకు ప్లే స్టేషన్, మీ అమ్మకి రేడియో స్టేషన్. నేను ఎక్కడికి వెళ్ళి చావాలరా? ఆఫీస్ లో ప్రాబ్లం, ఇక్కడ నువ్వు మీ అమ్మ అందరూ కలిసి నన్ను చంపుతున్నారు. చెప్పు, నిజం చెప్పు, ఎవరితో కలిసి తిరుగుతున్నావు? చెప్పరా, చెప్పు. కొన్నాళ్ళు మా ఇంట్లో ఉందో గాని నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను. అమ్మా, ఎక్కడికి వెళ్ళమంటున్నారు? వాడు కొన్నాళ్ళు మా ఇంట్లో ఉండి చదువుకుంటాడు. ఎందుకు? నా బిడ్డ నాతోనే ఉంటాడు. చూడు వసు, నువ్వేం మాట్లాడుకో, వాడు అక్కడ ఉంటేనే బాగుపడతాడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు విజయ్? అక్కడ ప్రిన్సిపల్ తో ఏం చెప్పొచ్చా? ఇకపై ఇలా జరగకుండా నేను చూసుకుంటానని ప్రామిస్ చేశా. నన్ను ఇంకేం చేయమంటావు? నీకు వాడిని పట్టించుకునే టైం లేదుగా. ఇప్పుడు వాడిని నేనేం పట్టించుకోలేదు, నువ్వు వాడిని సరిగా పట్టించుకోవడం లేదు. నేను వెళ్ళాక వాడు ఏం చేస్తున్నాడని వాడి రూమ్ లోకి తొంగి కూడా చూడడం లేదు. ఓహో, ఇప్పుడు నాదే తప్పంటావు. అంతా దరిద్రపు ఉద్యోగం వల్ల వచ్చింది. ఆ రోజే చిలక్కి చెప్పినట్టు చెప్పాం ఇలాంటి సమస్యలు వస్తాయని. నా ఇంట్లో ఎటువంటి సమస్యలు లేవు. లేకుండానే ఇంతవరకు వచ్చిందా? నువ్వు ఆ ఉద్యోగానికి ముందు రిజైన్ చేయమ్మా ప్లీజ్. నేనెందుకు నాన్న రిజైన్ చేయాలి? ఏదో చిన్న పిల్లాడు తెలియక తప్పు చేశాడు. దానికి నా ఉద్యోగానికి ఏంటి సంబంధం? నేనేం జీతం కోసం ఆ పని చేయడం లేదు, నా సంతోషం కోసం చేస్తున్నాను. ఈ ఒక్కసారైనా నా మనసు అర్థం చేసుకోండి. ఎప్పుడు చూసినా వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తున్నారు. నేను మీ కూతుర్నేగా నాన్న. ఇప్పుడు నువ్వు ఎందుకు ఇంత డ్రామా చేస్తున్నావు? నేను డ్రామా చేస్తున్నానా? ఇంట్లో ఉంటే ఉద్యోగం లేదు, సద్యోగం లేదు అంటారు. ఉద్యోగం చేస్తుంటే వదిలే వదిలే అంటారేంటి? నువ్వు గౌరవమైన ఉద్యోగం చేస్తుంటే మేమెందుకు వద్దంటాం? అంత గౌరవం లేని పని నేను ఇప్పుడు ఏం చేశాను? మరి అడ్డమైన వాళ్ళతో మాట్లాడడం నీకు అసహ్యంగా లేదు? అసహ్యమా? మీ అందరికీ చెప్తున్నాను, నాకు నా ఉద్యోగము ముఖ్యం, నా కొడుకు ముఖ్యం. ఆ రెండు ఎవరి కోసమో నేను వదులుకోను. రా. హాయ్ వసు. వసు, ఏదైనా ప్రాబ్లమా? లేదు. స్టార్ట్ చేద్దామా? వసు, మీ హస్బెండ్ ఫోన్ చేశారు, ఏదో అర్జెంట్ గా మాట్లాడాలట. హలో. మేడం, మా అబ్బాయి కనిపించడం లేదట. ఏ బస్సు, ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి. సారీ నాన్న, ఈ ఫోన్ తీయడం తప్పే, తెలియక చేశాను. అందుకని అందరూ అమ్మని తిట్టకండి ప్లీజ్. నేను పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉండలేను, వాళ్ళు కూడా ఎప్పుడు అమ్మని తిడుతూనే ఉంటారు. అమ్మ చాలా మంచిది నాన్న, చాలా మంచిది. మీరు మంచివారే నాన్న, నేను ఒక్కడనే బ్యాడ్. నేను వెళ్తున్నాను. సారీ నాన్న. సారీ అమ్మా. లేదు మావయ్య, వాడి ఫ్రెండ్స్ అందరినీ అడిగి చూశాను, అందరూ తెలియదనే చెప్తున్నారు.
చూడు విజయ్, మనకు తెలిసిన చోట్లన్నీ వెతికాం. వెయిట్ చేద్దాం, సిద్ధు తప్పకుండా దొరుకుతాడు. సిద్ధు సారీ నాన్న. సార్ స్కూల్లోనే ఉన్నాడు. మీ వాడిని సస్పెండ్ చేశారన్న బాధతో అక్కడే ఏడుస్తూ ఉన్నాడు సార్. Yes, of course. Okay, I'll take care of it tomorrow. Take care. Okay, bye-bye. ఏంటి వసు? నేను ఈ షో చేయలేను మేడం. ఆ రోజు ఇదే రూమ్లో ఎంత ఇష్టమో మీకు తెలీదు మేడం. మిమ్మల్ని కలిసిన రోజు నుంచే మీ స్టైల్, మీరు వేసుకునే డ్రెస్సులు, మీ పర్ఫ్యూమ్ అంటే ఎంతో ఇష్టం నాకు. మీలాంటి లేడీసే మాలాంటి ఆడవాళ్లకు పెద్ద ఇన్స్పిరేషన్ మేడం. ఈ షోని మీరు కంటిన్యూ చేయండి, నేను రోజు వింటాను. లేదు వసు, దీనికి నువ్వే కరెక్ట్. పూరీలు నువ్వు చేస్తేనే బాగా పొంగుతాయి. ఈ 2 రోజుల్లో మధు ఎక్కడ అని ఎన్ని కాల్స్ వచ్చాయో తెలుసా? మరియా చెప్పు మరియా. It's okay. It's okay, Kumar. As long as she's happy. అంజలి, ఆ రోజు మీతో మాట్లాడిన ఒక ఫోన్ కాల్తో నా జీవితమే మారిపోయింది. నేనెప్పటికీ మీ ఫ్యాన్నే. సడన్ గా ఏదో ఒక రోజు ఏదో ఒక కాంటెస్ట్ లో నేను పాల్గొంటాను. ఇక్కడ అందరూ ఆర్జే మధు ఫ్యాన్స్, కానీ నేనెప్పుడు వసు ఫ్యాన్ని. వెళ్ళకపోయినా నాకు బాగా ఇష్టమైన చోటు హరిద్వారే. వెళ్ళొస్తాను మేడం. నన్ను మర్చిపోరు కదా? వసు, నేను ఒంటరిగానే ఉంటున్నాను. మా ఎదుటి ఫ్లాట్ పాప సడన్ గా మా ఇంటికి వస్తుంది. వచ్చిన కొద్దిసేపట్లోనే ఇల్లంతా తిరుగుతూ చిందరవందర చేసి వెళ్తుంది. తను వెళ్ళిన తర్వాత చిందరవందరగా ఉన్న ఇంటిని చూస్తే తను ఇంకొంచెం సేపు ఉంటే బాగుండేదనిపిస్తుంది. డిన్నర్కి 20 మంది. డైలీనా? డైలీ. అట్లీస్ట్ ఆర్జే ఉద్యోగం అయినా ఇవ్వండి మేడం, ప్లీజ్. అయ్యో, నెక్స్ట్ ఏం చేద్దాం? I don't know. We'll think of something. ఏమైంది బసు? ఎవ్రీథింగ్ ఓకే? మేడం, చపాతీలకి సైడ్ డిష్ దాల్, ఆలూ కర్రీ, మష్రూమ్ కర్రీ, పన్నీర్ బటర్ మసాలా, మిక్స్డ్ వెజిటబుల్, ఆ తర్వాత ఉలవచారు, పెరుగుచారు, గుత్తొంకాయ కూర, ఇడ్లీ, దోశ, పొంగల్, కిచడి, ఊతప్పం, దద్దోజనం. ఈ విధంగా వెరైటీగా టేస్టీగా నేను ఇవ్వగలను. అదే ఆ కేటరింగ్ కాంట్రాక్ట్ నాకు ఇవ్వగలరా మేడం? మరియా, నేను చేయగలను మేడం. క్యాటరింగ్ ఎంతమందికి? 20 మందికా? నో ప్రాబ్లం సార్, అదే బిల్డింగే కదా, పంపిస్తాం సార్, పంపిస్తాం. ఓకే. దేవి, ఇది ఇక్కడ పెడుతున్నాను, వేడిగా ఉంది. అలాగే అమ్మా. వసు, ఒక కొత్త ఆర్డరు చేద్దాం, త్వరగా కానిమా. సరే అమ్మా. అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. దేనికి? నైట్ ఉద్యోగానికి వెళ్ళాలి, మల్లిక కారు వచ్చేస్తుంది. ఏంటి? అక్కడ హలో ఎఫ్ఎంకి ఒకటే ఫోన్ కాల్స్ అట. మధు ఎక్కడ ఎప్పుడు తిరిగి వస్తారని డైలీ కాల్స్ అట. అందుకే మధు హస్బెండ్ మరియాని కలిసి మధు రేపు సాయంత్రం వచ్చేస్తుందని చెప్పారట. విజయ్, జోక్ చేయకు విజయ్. వదిలేసాం, దాన్ని అలాగే వదిలేద్దాం. లేదు వసు, నువ్వు ఇలా ఉండడం నేను చూడలేకపోతున్నాను. నేను సంతోషంగానే ఉన్నాను, నిజంగా. ఇలా చూడు వసు, అందరూ అందరితోనూ తమ సమస్యల గురించి చెప్పుకోలేరు. నీతో అందరూ తమ బాధల్ని చెప్పుకుంటున్నారు. అలాగే ఎదుటి వాళ్ళని ఓదార్చడం, వాళ్ళకి ధైర్యం చెప్పడం అందరికీ చేత కాదు. అది నీలో సహజంగానే ఉంది. అదిలా వంటగదికి పరిమితం కాకూడదు. సిద్ధు, ఐ విల్ బి ఓకే మా, నువ్వెళ్ళు. విన్నావుగా, బయలుదేరు.
లేదు విజయ్, నువ్వు ఇప్పుడు ఇలా అంటున్నావు కానీ తర్వాత ఎవరైనా నాతో తప్పుగా మాట్లాడారంటే